చెప్పినప్పుడు నాకు ఫంక్షన్ ఉందని మర్చిపోయాను. బంధువుల వాళ్ళ ఇంట్లో ఉన్నాను నల్గొండలో. వాళ్ళందరూ ఉన్నా కూడా కొంచెం ఇప్పటికిప్పుడు ప్లాన్ చేశాను. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం ఒక్క నిమిషం. Recording in progress. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. 300 పైబడి ఉన్నట్టున్నారు. ఈరోజు బ్రహ్మ ముహూర్తం అంటారు. మార్నింగ్ ఎవరు లేచినా కూడా ఇదే బ్రహ్మ ముహూర్తంలో ఏది విన్నా కూడా ఇన్నది మనం తర్వాత ఇంప్రూవ్ చేసుకున్న దాని తర్వాత చాలా మంది లైఫ్ మారుతుంది. దేవుడు అవకాశాలు ఇవ్వక కాదు, అవకాశాలు ఇచ్చిన దాన్ని పట్టుకొని అర్థం చేసుకోకుండా అలా ఉన్నదానికి ఓన్లీ కొంత చిన్నపాటి జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను రుణపడి ఉన్నానంటే అమ్మ నాన్న జన్మనిచ్చారు, పునర్జన్మనిచ్చింది. ఈరోజు చిన్న చిన్న పేదవాళ్ళు నాలాంటి వాళ్ళకి చదువు లేకుండా సక్సెస్ కావడానికి కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బాలి సార్కి, ఎంఎస్ఆర్ గురువు గారికి, మా మెంటర్ పాండు సార్కి, టోటల్ ఒకప్పుడు నువ్వు ఓడిపోతావు, గెలుస్తావు, గెలవవు, ఓడిపోతావు, ఆపై ఆపై అని ఎవరైతే నన్ను నెగిటివ్ అన్నారో ఈ రోజు నా సక్సెస్ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో ఉన్న లీడర్లు అందరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి బీబీ. ఒక ఆడపిల్లని పేదింటి నుంచి ఒక పేదింటికి అత్తగారింటికి ఇస్తే తర్వాత తన పిల్లని పోషించుకోవడానికి బయటికి పనికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆల్రెడీ మీ అందరికి తెలుసు, ముస్లిం ఇళ్లలో చాలా మంది బయటికి వెళ్ళరు. సార్ వాళ్ళు చేస్తే లేడీస్ ఇంట్లోనే కూర్చొని ఒక్కరు సంపాదిస్తే అందరూ తింటారని అందరికీ తెలుసు మీ అందరికీ. కానీ నాకు అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీకి నేను చేస్తేనే ఆదెరువు. అలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని ఒక 10 సంవత్సరాలు వ్యవసాయం పని చేశాను. 24 గంటలు వ్యవసాయం పని, నాటు, కోత, ముదురు, ఖాళీ ఉన్న టైంలో కట్టెలు కూడా కొట్టుకొచ్చి పెట్టేవాళ్ళు. ఒక 10 సంవత్సరాలు అలా చేసిన తర్వాత వెనకకి మళ్ళీ చూస్తే నాకేమనిపించిందంటే, 1వ తారీఖు వస్తే ఒక 5, 6 రేషన్ కార్డులు మొత్తం అడిగి జమ చేసుకొని 10 తారీఖు వెళ్ళి రేషన్ బియ్యం తీసుకొచ్చి తిని స్థాయి. మళ్ళీ 10 సంవత్సరాలు వ్యవసాయం పని చేస్తే ఏమో రేషన్ బియ్యం మారలేదు, నేను మారలేదు, నా ఇల్లు మారలేదు. మరి ఇన్ని రోజులు చేసినా కదా, నేనేం చేశాను? మరి తీరా చూస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్. ఇదేంది ఇలా ఉంది? కాదు, నేను చెయ్యాల్సిన ఇది లేదు. నాకు చదువు లేదు కాబట్టి పని ఎత్తుక్కొని నేను వెళ్తున్నాను. అదే పిల్లలకు నాకు చదువు ఉంటే మంచిగా నీడలో గాని, ఆఫీస్‌లో గాని, ఏసీల కింద గాని ఏదో ఒక పని చేసుకునేదాన్ని. ఈ పని ఎత్తుక్కుంటున్నా. ఇందులో ఉన్న లీడర్లందరూ ఒకసారి గుర్తుపట్టాలి. అదే ఒకప్పుడు 20 సంవత్సరాలు ఉన్న పని, వ్యవసాయం పని ఇప్పుడుందా? లేదు. ఇప్పుడు నాటు మిషన్ వచ్చింది, కోత మిషన్ వచ్చింది. 100 మంది గుంత తీసే పనిలో గంట సేపట్లో జేసీబీ వచ్చి తీస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు ఇండ్లు కట్టేటప్పుడు స్లాబ్ వేయడానికి జనాలు పోయేది ఒకప్పుడు. ఇప్పుడు మిషన్లు పోతున్నాయి. ఇప్పట్లోనే నేను ఇప్పుడు చేసినప్పుడు రానున్న కూడా అన్ని అప్డేట్ అయ్యి అన్నిటికీ మిషన్లు వచ్చినాయి. మనుషులకు పని తక్కువైంది. అంటే చదువు లేని వాళ్ళకి, మాలాంటి పని చేసే వాళ్ళకి పని తక్కువైపోయింది. పని తక్కువైంది కానీ తిండి తక్కువ కాలేదు, ఖర్చు తక్కువ కాలేదు, ఏది కాలేదు, అన్ని డబల్ పెరిగిపోయినాయి. ఒకప్పుడు నేను పెళ్ళైన కొత్తలో బ్లౌజ్ కుట్టించుకోవాలంటే రూ. 30 అయ్యేది. చిన్న డబ్బా ఫోన్ నాది, రీచార్జ్ చేయించుకోవాలంటే రూ. 90, రూ. 35, రూ. 120 అట్లా వచ్చేది. ఇప్పుడు ప్రతి ఫోన్ కు కూడా 200 చిల్లర, 300 చిల్లరనే. అదేదో జీబీ అంట, దాన్ని బట్టి పెద్ద ఫోన్లకు కూడా రీఛార్జ్ ఎక్కువనే అవుతుంది. ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వాష్రూమ్స్ కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక ఉదయం పోయి సాయంత్రం వరకు రావాలంటే 3 సార్లు వాష్రూమ్కి వెళ్తే రూ. 10. ఒక వాటర్ బాటిల్, 2 లీటర్ల వాటర్ బాటిల్ ఖర్చు చూడండి. ఏమి తినకున్నా కూడా ఇలా పోయి ఇలా వస్తే చేతిలో ఇప్పటి రోజుల్లో కనీసం 200 లేని తినకుండా ఇంటికి రావట్లేదు. అలాంటి ఖర్చులు పెరుగుతున్నాయనేమో దేవుడు నా కష్టానికి ఒక ఆలోచన వచ్చింది. పెద్దలు ఊరికనే చెప్పలేదు, ఏదైనా చూడండి చాలా మంచిగా చెప్పారు పెద్ద మనుషులు. వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పారు పెద్ద మనుషులు. నాకు అది ఆలోచన వచ్చింది. నేను 24 గంటలు ఈ పని పోయి పని ఎత్తుకోవడం కాదు, ముందు నా పిల్లని చదివిపించుకోవాలి. చదివిపించుకోవాలంటే ఏం చేయాలి? వ్యవసాయం పనిలో నెల రోజులు దొరకదు, దొరికినా కూడా నెల నాడు ఒకేటే జీతాలు రావు. ఎవరి దగ్గర కూలికి పోతే వాళ్ళు ఇట్లా ఏరినట్టు పైసలు ఇస్తారు. ఆ పైసలు ఎప్పటి ఖర్చులు అప్పుడు వెళ్ళిపోతాయి. అలా అని పని ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన. ఎత్తుక్కోగానే మా ఊరు నుండి హైదరాబాద్కి ఒక 25 కిలోమీటర్ దూరం ఉంటది దిల్షునగర్. పల్లెటూరు మాది. అలాంటి టైంలో చాలా మంది ఒక స్కూల్లో ఆయాగా పడతారంటమ్మా, 5గురు కావాలంట అని చెప్తే నేను కూడా వస్తానని
మా ఊరు నుండి ఒక 5గురం ఆయనలు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళగానే మా మేడం ఏం చెప్పారంటే 7:30కి రావాలి. 7:30కి వచ్చి ఇట్లా ఏలు పెట్టాలి. అందులో నెల రోజుల్లో 3 సార్లు 7:30కి లేట్ మార్క్ పడ్డదనుకో ఒకరోజు సాలరీ కట్టు. నర్సరీ, ఎల్‌కేజీ దగ్గర పిల్లల దగ్గర చెయ్యాలి. అలా చేస్తే 3000 ఇస్తాను. దాంతో పాటు బంపర్ ఆఫర్ ఏం చెప్పారంటే మీకేమన్నా పిల్లలుంటే మీ పిల్లల్ని కూడా ఇందులో చదివిపించుకోండి. బయట పేరెంట్స్ 10,000 కట్టే దగ్గర మీరు 5,000 కట్టుకోండి అని చెప్పారు. బానే ఉంది అని అందరం పోయిన వాళ్ళందరం 5గురం కూడా జాయిన్ అయ్యాము. సోమవారం నుంచి మొదలు పెడితే శనివారం లోపు నలుగురు ఆయాలు మానేశారు. నేనొక్కటే ఆమెనున్నాను. ఆదివారం నాడు పోయి అడిగాను. మీరెందుకు మానేశారక్క? ఊర్లో తోడుంటాం. అందరం కలిసి చేసుకుందాం అని చెప్పాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. స్కూల్‌లో ఆయా ఉదయం పోతే సాయంత్రం వరకి పిల్లల దగ్గర మూతులు కడగాలి, ముడ్లు కడగాలి, వాష్‌రూమ్ కడగాలి, అన్ని క్లీన్ చేయాలి ఏ టు జెడ్. నిజానికి చెప్పాలంటే స్కూల్‌లో ఒక టీచర్ లేకపోయినా నడుస్తది గానీ ఆయమ్మ లేకపోతే నడవదు. వాళ్ళేమన్నారంటే 2 రోజులు హాలిడేస్‌లొస్తే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని భరించలేము. ఎప్పుడు స్కూల్ ఓపెన్ అయితదని చూస్తాం. నర్సరీ క్లాస్, ఎల్‌కేజీ క్లాస్‌లో 40 మంది పిల్లలు. ఒకటే క్లాస్ 40 మంది పిల్లలు. ఆ పిల్లలకి చేసి మంచి చెడు ఇవన్నీ క్లీన్ చేసి మేము తినలేకపోతున్నాం. ఆ పిల్లలకి చేసి మాకేమన్నా రోగాలొస్తాయి. మేము హాస్పిటల్‌లో పడితే మాకు దూరం అయితది. అందుకనే మేము మానేస్తున్నాం బేబీ. నీకు నచ్చితే నువ్వు చేసుకో లేకపోతే మానేయ్ అని చెప్పారు. నాకేమనిపించిందంటే బయట ఎక్కడైనా పని చేస్తాం. ఆ పనితో పాటు జీతము వస్తుంది గానీ పిల్లలకి చదువు రాదు. అదే నా పిల్లలు నాతో తోడుండొచ్చు, చదువు జేసుకోవచ్చు, మంచి చెడు అన్ని జూసుకోవచ్చు. ఏ పనైనా కష్టమే ఉంటది. అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు జేసుకుంటే ఇదైతదని కరెక్ట్‌గా మనం బ్రేక్ టైమ్‌లో మనం అన్నం తినడానికి కూర్చున్నప్పుడు ఒక టీచరొచ్చి, ఆయమ్మ పిల్లోడు వాష్‌రూమ్ ఉందంటే బాక్స్ పడేసి బయటికెళ్ళి రావాలి. అలాంటి పరిస్థితి నాది. ఆ టైంలో 15 ఏదైనా గూడా పర్వాలేదు. ముందు నా పిల్లల జీవితం మారాలి. నేను ఇందులో చెయ్యాలని అలాంటి బాక్స్ ఒక రోజు పడేసాను, 2 రోజులు పడేసాను, 3 రోజులు పడేసి అలా అలవాటయిపోయి 3000 నుంచి మొదలు పెడితే 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. మీ అందరికి కూడా తెలుసు. స్కూల్‌లో సంవత్సరానికి 500 మాత్రమే పెంచుతారు. 500 పెంచినా గూడా కండిషన్ ఏముంటదంటే పిల్లని కొట్టొద్దు, తిట్టొద్దు, పేరెంట్స్ దగ్గర కంప్లెయింట్ రావద్దు, పేరెంట్స్ దగ్గర డబ్బులు అడగొద్దు. అలా ఉంటేనే కండిషన్‌తోని పెట్టుకుంట్రు. సంవత్సరానికి 500 పెంచేది. ఆ 500 పెంచినా గూడా అలా 3000 నుంచి మొదలు పెడితే 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. దేవుడు చాలా మందికి మనం జేసిన కష్టానికి, మనం జేసింది వీళ్ళకొక దారి చూపాలని ఒక అవకాశం ఇస్తారు. మనం మాత్రం ఏం చేస్తామంటే చాలా మంది నెత్తి మీద చాలా దరిద్రం ఉన్నట్టు ఇలాంటి మస్తు చూసిన అవకాశాలు పక్కకు పడేసుకుంటున్నాం. నాకొచ్చిన ఈ అవకాశం గొప్పైన అవకాశం ఏందంటే గ్రేట్ లీడర్ పాండు సారు మా రూట్ కండక్టర్. నేను ఉదయం వెళ్ళాలంటే బస్సు ఎక్కాలి, సాయంత్రం వెళ్ళాలన్నా బస్సు ఎక్కాలి. మా ఊరికి 2 బస్సులు. ఒక బస్సు దిష్టినారు పోతే ఒక మా ఊరికొస్తది. ఒకటి మా ఊరికొస్తది. అలాంటి ఆటోలుండవు, ఏమి ఉండవు. మొత్తం ఫారెస్ట్. అలాంటి టైంలో బస్సు ఎక్కి పోయేసొస్తుంటే స్కూల్ పిల్లలు 5 గంటలకు అయిపోయినాక కూడా నేను ఇంటికొచ్చేసరికి 8 అయ్యేది. చూసి సార్ ఏమన్నారంటే, "సండే పోతున్నారు, పండుగలు పోతుర్రు, పబ్బాలు పోతుర్రు. స్కూల్ పిల్లలు 5 గంటలకే అయిపోద్దమ్మా. 8 గంటల వరకు మీ పిల్లలతో పాటు మీరు తీసుకొస్తున్నారు. మీతో పాటు మీ పిల్లలు కూడా టైర్డ్ అయిపోతున్నారు. మీరేం చేస్తారని అడిగారు. స్కూల్‌లో చేస్తాను సార్ అన్నా. ఎంతిస్తారన్నారు. 8,000 అన్నా. 8,000 మీ పిల్లల్ని ఎందుకంటే మాతో పాటే చేస్తారు సార్ అని చెప్పిన. సరేమ్మా బావుంది. ఒక ఆదివారం రోజు ఎలాగో హాఫ్ డే వస్తుర్రు. వనస్థలిపురంలో ఒక మీటింగ్ ఉంది. అక్కడికి రండి అన్నారు. ఏం మీటింగ్ సార్? నేను పని చేసుకున్నాకెళ్ళదు. అలాంటి నేను మీటింగ్‌లకి రాను. నాకు తెలియదు అన్నాను. లేదమ్మా నీ మంచికే చెప్తున్నాను. ఇందులో ఒక రైస్ బ్రాండల్ వాడుకున్నా నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. అదే నలుగురికి షేర్ చేసిన కండక్టర్ జాబ్ చేసుకుంటూ చేస్తున్నా. నాకు 18,000 వస్తున్నాయి. ఆయన ఫోన్‌లో వాట్సాప్ చూయించారు. ఆ 18,000 అనేది నాకు కనెక్ట్ అయింది గానీ మళ్ళేమనిపించిందంటే వాడుకొని ఏరే వాళ్ళకి చెప్తే డబ్బులు రావడమా? ఇది నేనెక్కడ చూడలే. చిన్నప్పటి నుండి పని చేస్తే డబ్బులొచ్చేదే నేర్పించాం. చాలా మంది కొంతమంది ఎవరైనా ఉన్నోళ్ళురనుకోండి, అమ్మ కొంచెం ఈ షాపుకి పోయి ఇది తెచ్చిపెట్టు. నీకు ఒక ₹10 ఇస్తాను. ఈ కట్టెలు తెచ్చిపెట్టు. నీకు పైసలిస్తాను. పని చేస్తే డబ్బులొచ్చేది చూసాం గానీ, నోటి మాటతో వేరే వాళ్ళు చెప్తే డబ్బులొచ్చేది నేను చూడలేదని, సార్ మీటింగ్ అంటున్నారు గదా! ఏంటిది ఏంటంటే ఇలా అని చెప్పారు. మరి నేను కొనాలంటే ఎక్కడుంటది అన్నాను. వనస్థలిపురంలో ఉంటది, సికింద్రాబాద్‌లో ఉంటది, ఉప్పల్ ఉంటదని చెప్పారు. నాకు కొంచెం నవ్వొచ్చింది. సబ్బు, పేస్టు, నూనె కొనడానికి మా ఊర్లో వదిలిపెట్టి,
నేను ఉప్పలు, సికింద్రాబాద్ ఇలాంటివి కొనాలంటే ఇప్పుడంటే ఫ్రీ. ఒకప్పుడు మాకు బస్ పాసు అలాంటప్పుడు అక్కడికి వెళ్ళాలి 50 కిరాయా. అదే కిరాయి పెడితే మా ఊర్లో ఇంకా 2 సబ్బులు ఎక్కువొస్తాయి. ఇలాంటి అన్ని మాయ మాటలు. మీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకెవరో చెప్పారు. ఏమన్నా తేడా వస్తే కంపెనీ తీసేసిరనుకోండి, మిమ్మల్ని మా ఊర్లో కూడా రానియదు కండక్టర్‌గా. మా ఊరు తెలికల్లోలు ఎందుకొచ్చిన గొడవ సార్ ఇవన్నీ మానేసుకోండి అని చెప్పాను. లేదు మేడం ఒక్క మీటింగ్‌కి రండి. ఒక్క మీటింగ్‌కి రండి. నీ తలరాత మారిపోద్ది అన్నారు. ఆల్రెడీ ఇందులో ఉన్న అందరి లీడర్ తెలుసు. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్‌లకి ఒక నంబర్ ఒక కొత్త పర్సన్ దొరికిర్రనుకో, వాళ్ళ కంఠంలో ప్రాణం ఉన్నన్ని రోజులు ఫాలో అప్ చేస్తారు. ఒక్కసారి రండి సార్, ఒక్కసారి రండి సార్ అని. అప్పులోళ్ళు వదిలిపెట్టినా సరే వీళ్ళు వదిలిపెట్టరు. లేదు మేడం రండి, రండి అని చెప్పి బెజారొచ్చి సార్ చెప్తున్నారు. నేను మాత్రం ఏమనుకుంటున్నా అంటే స్కూల్‌లో ఆయా అయినా పర్వాలేదు గానీ, నేను లేకపోతే స్కూల్ నడవదు. ఈరోజు ముగ్గురే ఆయాలొచ్చారు. ఈరోజు ఇంకో లేరు. ఈరోజు లంచ్ పెట్టాలి. ఈరోజు మీటింగ్ ఉంది. ఇలా కానీలు చెప్పుకుంటూ వస్తున్నాను పాండే సార్‌కి. ఎందుకంటే మీటింగ్‌కి రావడం ఇష్టం లేక. అలా చెప్పాక నేను ఆయమ్మలని మర్చిపోయి ప్రిన్సిపల్ లెక్క ఫీల్ అయ్యి సమాధానం చెప్తున్నారు. చెప్పి బెజారొచ్చి ఎనక ముందైన బస్ ఆపేటోడు ఒకరోజు బస్ స్టాప్‌లో బస్ ఆపకుండా ఎళ్ళిపోయారు. బస్ ఆపకుండా ఎళ్ళిపోతే మాకర్థమైంది. నేను మీటింగ్‌కెళ్ళట్లేను గాబట్టి బస్ ఆపట్లేదు. సార్‌ను బిజినెస్ చేయమంటారు కానీ బిజినెస్ తర్వాత సంగతి. గుర్రాన్ని నీళ్ళ చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు. నీళ్ళు తాపించలేరు. నేను ముందు మీటింగ్‌కెళ్ళి కనపడి ఎలా ఉన్నా పర్వాలేదు సూపర్ ఉంది. మా ఇంటోళ్ళు వద్దంటారు సార్ అని చెప్పాలి సార్‌కి. చెప్తే మళ్ళీ నా జోలికి రాడు. మళ్ళీ ఎనక ముందైనా బస్ ఆపుతారు. కొంచెం ఎందుకంటే కిరాణా షాప్‌లో సామానే గాని ఏమన్నా తెచ్చినప్పుడు ఎనక ముందైనా బస్ ఆపుతుంటారు. ఈ బస్ పోతే బస్ ఉండదని. ఓన్లీ పాండు సార్ మళ్ళీ బస్ ఆపడానికి గాబట్టి ఆదివారం రోజు వేరే స్కూల్‌లలో ఆదివారం హాలిడే ఉంటదని మా స్కూల్ పెద్ద స్కూలు. రోజు పిల్లలుంటారు గానీ మంచిగా క్లీన్ చేయడానికి రాదని ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు పోయి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం క్లీన్ చేసి కడిగి రావాలి. అలాంటి టైంలో వచ్చే దారిలో మీటింగ్‌కి పోయొస్తే చాలు అని మళ్ళీ ఫోన్ చేశాను. ఎక్కడుంది సార్ మీటింగ్ అడిగాను. వనస్థలిపురంలో ఉందన్నారు. సరేలే కనపడితే చాలు అని డ్యూటీ చేసి ఓన్లీ కనపడితే చాలు అని అలాంటి టైంలో ఒక మీటింగ్‌కెళ్ళాను. ఆ మీటింగ్‌లో ఒక 60, 70 మందిని చూశాను. చూడగానే నాకేమనిపించిందంటే ఒకటే క్లాప్స్ కొట్టిపిస్తుర్రు, కూర్చోబెట్టిర్రు. వీళ్ళకేం పని పాట లేక ఎవరి పనులు ఆళ్ళని చేసుకుంటారు వదిలిపెట్టి, నీ స్కూల్‌లో ఏ పిల్లలది బర్త్‌డే అయినా గూడా ఏ పేరెంట్స్ వచ్చి చాక్లేట్ ఇచ్చినా గూడా క్లాస్ తిప్పించి క్లాప్స్ కొట్టిపిస్తారు. పొద్దున్న ప్రేయరయ్యేటప్పుడు క్లాస్ కొట్టిపిస్తాను. ఈళ్ళకేం పని పాట లేక పెద్ద పెద్దోళ్ళందరిని తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టి క్లాప్స్ కొట్టిస్తున్నారు. నాకు గూడా బస్ ఆపకపోతే నేను మీటింగ్‌కొచ్చినా, వీళ్ళందరికి గూడా బస్ ఆపలేదు. అందుకే వీళ్ళు మీటింగ్‌లోకొచ్చిర్రు బలవంతంగా అనుకున్నాను. ఆ మీటింగ్‌లో మెల్లమెల్లగా చెప్పడం స్టార్ట్ చేశారు. చాలా మంది చెప్పారు. లక్షలన్నారు, ఎంప్లాయీ అన్నారు. నాకు ఏది గూడా బుర్రకెక్కలేదు. నాకెందుకు ఎక్కలేదంటే ముందు ఇష్టం లేదు ఇది. ఒక్కటే ఒక సారొచ్చి ఏమన్నారంటే, "నేనొక గవర్నమెంట్ ఎంప్లాయీని. 2,00,000 పెట్టి బైక్ కొంటున్నాం. బైక్‌లో పోస్తే ఇంజిన్ ఆయిల్ క్వాలిటీది పోస్తున్నాం. అప్పుడప్పుడు బైక్‌ని సర్వీసింగ్ చేపిస్తున్నాం. వారం రోజులు వర్షం వస్తే బైక్‌ని రేకుల కింద పెట్టి కవరేసి కవర్ కప్పుతున్నాం. మరి మనం ఏదైనా కిలో గింజలు పట్టేస్తే కిలో నూనె రాదు. 3 కిలోలు గింజలు తీసుకొని పట్టిస్తే కేజీ నూనె వస్తది. అలాంటి నూనె అది పక్కకు పెట్టి 120, 130 తెచ్చి ఈ ఇంజిన్‌లో పోస్తున్నాం. ఈ ఇంజిన్ బోరుకొస్తే ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది. ఇందులో రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంది. నాకు 10 సంవత్సరాల గ్యాస్ ట్రబుల్ ఉంది. నాకు అదే హెల్త్ వచ్చింది. నలుగురికి షేర్ చేస్తే నాకొక ఇప్పుడు 3,000 వస్తున్నాయని చెప్పారు. అగ్రికల్చర్ చెప్పారు. హెల్త్ సప్లిమెంట్ చెప్పారు. బ్యూటీ కేర్ చెప్పారు. ఇవన్నీ చెప్పారు. నాకు ఏది ఎక్కలేదు. ఒక మేడం ఫైల్స్‌కి వాడినా నాకు తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళకి షేర్ చేస్తే 5,000 వచ్చింది అన్నది. నాకేం జరిగిందో తెలియదు గానీ మార్పనేది మీటింగ్‌లోనే వచ్చింది. మీటింగ్ మొత్తం నాకేమనిపించిందంటే, నేను ఇంతగనం చేస్తున్నా. బయట హాస్పిటల్‌లో నాకు 10,000 అడిగిర్రు ఆపరేషన్‌కి. నాకొచ్చేది 8,000 నాకు చేసుకునేంత లేక, వేడైనప్పుడల్లా మెడికల్ షాప్ పోయి గోలేసుకునే టైంలో, ఈ మీటింగ్‌కొస్తే 2,000 అయితున్నాయి. ఇలాంటివి పెట్టుకొని వాడుకోండి వేరే వాళ్ళకి చెప్తే 5,000 వస్తుందన్నది ఒక మేడం అని. కానీ నాకు డౌటొచ్చింది. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళినా గూడా చూస్తాడు, మందులు రాస్తాడు. మేము తీసుకొనొచ్చేస్తాం. కానీ డాక్టర్ ఇది వాడొచ్చా? వాడకూడదా? అని ఎవ్వరం అడగం. కానీ ఇక్కడ మాత్రం ఇవి బాగుంటాయి, ఇవి వాడుకోరని చెప్తే నాకు డౌటొచ్చింది. ఒక మేడం మాట్లాడిన తర్వాత నేను లేసి అడిగాను. మేడం అవి సూపర్ ఉన్నాయి, తగ్గినాయి అని చెప్తుర్రు. కానీ నాదొక డౌటు అన్నారు. చెప్పండి అన్నారు. మరి ఇదే డబ్బాను నేనేసుకొని వాడుకుంటా. నాకు అర్షమోలున్నాయి.
మరి నాకు కాలు చేతులు పడిపోతే ఎవరిది పరిస్థితి? ఎవరు తీసుకుంటారు బాధ్యత అని అడిగాను. ఎందుకంటే డాక్టర్ మీద నమ్మకం ఉంది నాకు. డాక్టర్ ఇస్తారు. మరి మీరు ఈ డబ్బలు వాడుకోమంటున్నారు. నా కాలు చేతులు పడిపోతే మీలో రాసివ్వండి గ్యారంటీ. నాకదే ఫైల్స్ ఉన్నాయని చెప్పాను. మీటింగ్ మొత్తం అయిపోయినాక తను నా ముందల యేసుకొని చూపించారు సప్లిమెంట్స్. యేసుకొని చూపించాక మీటింగ్ తర్వాత నాకేమనిపించిందంటే, ఎంత ఏదైనా గూడా ప్రాణం మీద ప్రయోగం చెయ్యరు. తను బాగున్నాయి కాబట్టి వాడుకుందని మీటింగ్ అయిపోయాక ఒకటి ఏం చేశానంటే, ఓన్లీ ఒక రైస్ బ్రాన్ ఆయిల్, నోని, గ్యానోడర్మా, ఆమ్లా, అలోవెరా, ఒక ఫైబర్ ఇవి తీసుకొనెళ్ళాను. తీసుకొనెళ్ళి రోజు వాడుతూ ఉంటే, నాకు తెలియకుండానే 27 రోజులయిపోయింది. పూర్తిగా తగ్గిపోయినాయి. మళ్ళీ పాండు సార్ ఫోన్ చేసి, "ఎలా ఉన్నాయి మేడం" అని అన్నారు. "సార్ సూపర్ ఉన్నాయి." దాంతో పాటు ఫ్రీ ఏమిచ్చారంటే పేస్ట్ ఇచ్చారు. వంట నూనె వాడడం వల్ల మా అత్తమ్మకి ఫ్రీ మోషన్ పోతుంది. బాగుంది. పేస్ట్ కూడా పంటి నొప్పి తగ్గింది. బాగున్నాయి సార్ అన్నాను. "మేడం ఇదే బిజినెస్ మేడం జనాన్ని మీటింగ్‌లో తీసుకురండి" అన్నారు. మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు మీటింగ్‌లంటే నేను రాను. నాకు చేసుకున్నాకెళ్ళదు అని చెప్పి చాలా మందికి అందరికి తెలుసు. లాక్‌డౌన్ వచ్చింది అదే టైంలో. అదే టైంలో లాక్‌డౌన్ వచ్చింది. 10థ్ క్లాస్ ఎగ్జామ్ 2 అయిపోయినాయి. ఇంటింటికి 2 ఫోన్‌లున్నాయి. ఆ టైంలో ఊరు గదా! పల్లెటూరు ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ కూర్చునేటోళ్ళం అందరం. ఆ చెట్టు దగ్గరికి నేను ఏవైతే డబ్బాలున్నాయో అవి తీసుకొని పోయి కూర్చొని మాట్లాడుకుంటూ, ఈరోజు మనందరికి తెలుసు. మనకన్నా మన పిల్లలు చాలా తెలివి కల్లోళ్ళు. "అక్క నువ్వేం వాడుతున్నావు? ఇదేంటిది? ఆంటీ ఇవేంటివి? ఇవేంటి?" అంటే, "ఏదో నాన్న మన రూట్‌కొచ్చే కండక్టర్ ఇచ్చారు. నేను వాడుకుంటున్నా. చూడండి ఇందులో బిజినెస్ గూడా ఉందంట. మీలాంటోళ్ళకి పనికొస్తది. నా స్కూల్ ఓపెన్ అయితే నేనెళ్ళిపోతాను. ఫస్ట్ 10 రోజులు లాక్‌డౌన్ ఇచ్చారు. తర్వాత ఇట్లా పొడిగిస్తున్నారు. ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు నా స్కూల్‌కెళ్తా. మీలాంటోళ్ళకి పనికొస్తది చూసుకోండి" అని డబ్బాలు తీసి ముందల పెట్టారు. చాలా మంది పిల్లలు యూట్యూబ్‌లో, గూగుల్‌లో కొట్టుకొని చూసి, "అక్క బాగుంది. మీటింగ్ ఉన్నప్పుడు మాకు చెప్పు మేము గూడా వస్తాము. మా డాడీకి గ్యాస్ ట్రబుల్ ఉంది. మా అక్కకి మోకాళ్ళ నొప్పులున్నాయి. ఇగో ఇలా మాకు గూడా కావాలని" చెప్పారు. చెప్తే నేనేం చెప్పానంటే, "సరే ఉన్నప్పుడు చెప్తాను" అందరికి పాండు సార్ నంబర్ ఇచ్చాను. అందరు పాండు సార్‌కి ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. "మేడం ఎలా ఉన్నాయి?" అందరూ ఫోన్‌లు చేస్తుంటే, "బాగున్నాయి సార్" అన్నాను. "మేడం నేనేం చెప్తున్నానంటే మీరు బిజినెస్ చేయమని చెప్పట్లేను. నేను డ్యూటీకి అక్కడికొస్తాను. ఎవరెవరైతే అడుగుతున్నారో వాళ్ళకి స్టోర్ తెలియదు కదా! ఫస్ట్ సారి వాళ్ళని తీసుకొచ్చి ఒక మీటింగ్‌లో కూర్చోబెట్టండి మేడం" అని చెప్పారు. సరేలే ఆల్రెడీ ఎవరమైనా ఏం చేస్తామంటే మీరైనా నేనైనా ఏదైనా హాస్పిటల్‌కి పోతాం. మనకక్కడ మంచిగా అనిపిస్తే పక్కింటి ఆవిడ శత్రువైనా సరే, "అక్క అక్కడికి పొమ్మని" చెప్తాం. అందరం చేస్తాం. సరే ఒకసారి చూపిస్తే ఏమైతుందిలే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని, నేను చేసిన ఒక మంచి పనేందంటే, ఎవరెవరు అవుతారో వాళ్ళ నలుగురు తీసుకొచ్చి ఒక మీటింగ్‌లో కూర్చోబెట్టాను. ఆ నలుగురు ప్రొడక్ట్ ఏం గావాలో, ఎంత గావాలో అని ఎవరు అడగలేదు. మీటింగ్ మొత్తం అయిపోయినాక ఎవరెవరికి ఏం కరెక్ట్ అయిందో తీసుకున్నారు. ఎవరింటికి వాళ్ళు పోయారు. ఇంకోటి మీరు గమనించాల్సిన లీడర్‌లు ఐడీలేయడం గూడా ఇప్పటికి రాదు. అప్పుడు గూడా రాదు నాకు. డబ్బా ఫోన్ ఉంది. తీసుకురావడం ఆడ కూర్చోబెట్టడం. తీసుకురావడం ఆడ కూర్చోబెట్టడం. ఆ నలుగురు వాడుకుర్రు. వాళ్ళు వెయ్యిర్రు. ఆల్రెడీ అందరికి తెలుసు. బావుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ప్రతి ఒక్కరికి ఉంది. నా పనికి నేను పోయినా 3 నెలల తర్వాత నలుగురు కాస్త 180 మందయ్యారు. 180 మందయ్యి అప్పుడు బ్యాంక్ అకౌంట్‌లు లేవు నేను జాయిన్ అయినప్పుడు. ఫస్ట్ సారి స్టోర్‌కి చెకొచ్చేది. చెకొచ్చినంక పాండు సార్ కాల్ చేసి, "మేడం మీకు చెకొచ్చింది. స్టోర్‌కొచ్చి తీసుకొనెళ్ళండి. మీరేదో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యిర్రు. రండి, రండి మీకు గూడా సన్మానం ఉంటది" అన్నారు. చెకొచ్చిందంటే నమ్మను సార్ ఇప్పటికి గూడా చెప్తున్నా. "లేదు మేడం రండి మీరు ఈడి దాకా వచ్చారు కదా! వచ్చి పోండి సన్మానం గూడా ఉంటది" అన్నారు. నేనక్కడికెళ్ళేసరికి ఒక చిన్న దండ ఏసి సన్మానం చేశారు. చేసిన తర్వాత రూ. 7,450 చెక్ ఇచ్చారు నాకు. ఆ చెక్ ఇచ్చినాక సన్మానం చేసినప్పుడు నాకు ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఒక ఆయాకేంది? ఈ దండలేయడం ఏంది? సన్మానం ఏంటి? అందరూ మేడం, మేడం, మేడం మీరు బీబీ మేడం అనడం ఏంటి? మేడం మీరు బ్రాంచ్ అయ్యిర్రు. చదువు రాకుండా చిన్న ఫోన్‌తోని ఎలా అయ్యిర్రని ఆ రోజు చిన్న మీటింగ్‌లో చాలా మంది నాతో ఫోటోలు దిగుతుర్రు. ఫోటోలు దిని ఒక చదువు రాని ఆయమ్మకి 7,000 వచ్చినాయని ఫోటోలు దిగుతుంది. నాకేమనిపించిందంటే ఆల్రెడీ మీ అందరికి తెలుసు. స్కూల్‌లో ఆయమ్మ పేరెంట్స్ మీటింగ్ అయితే పిల్లల దగ్గర బ్యాక్ సైడ్ ఎనక వాష్‌రూమ్ దగ్గర ఉండాలి. ఏ రోజు ఎవరు ఒక మేడం అని పిలవరు. ఎవరు గూడా పిలవరు. ఇంత అసలు ఏమనిపించింది నాకు తెలియకుండా ఆటోమేటిక్ కళ్ళల్లో నీళ్లొచ్చాయి ఆ రోజు సన్మానం చేసిన తర్వాత. అది అసలు నాకేం అర్థం కాలే. బాధతో వచ్చిందో, హ్యాపీనెస్‌తో వచ్చిందో ఏమో గాని చాలా ఏడ్చాను నేను. నేను ఈ రోజు పుట్టిన కాడ నాకెవరు ఒక మేడం అనలేదు. ఇంత చేను పని చేశాను, ఇన్ని చేశాను. ఎవ్వరు గూడా ఒక దండ ఏసి సన్మానాలు చేయలేదు. నా పెళ్ళప్పుడు ఎప్పుడో ఏసింది.
అలాంటప్పుడు ఇదేందో బాను ఇంటికి వచ్చినాక 7,400 ఎలా వచ్చాయి? నాకు నిద్ర పట్టలే. ఎందుకు పట్టలేదంటే నేను శనివారం నాడు, ఆదివారం నాడు టీచర్స్ ఇళ్ళలో బియ్యం పట్టడానికి, పండుగల పబ్బానికి, ఇండ్లు దులపడానికి, వాళ్ళ ఇంట్లో ఏమన్నా హెల్ప్ చేయడానికి, వాళ్ళ ఫంక్షన్‌లు అయితే లీవ్ ఉన్న రోజులలో టీచర్ ఇళ్ళలో పనికి పోతాను. ఎక్స్‌ట్రా 200, 300 వాళ్ళు ఇస్తే నా ఖర్చుల కన్నా అయితాయి. పిల్లలకేమన్నా కొనొచ్చు. అలానే వాళ్ళేమన్నా ఇంట్లో ఉన్నయి తీసిస్తే ఇంట్లోకి తెచ్చుకోవచ్చు పచ్చళ్ళు అని పండుగలకు మన ఇళ్ళలో పనికి పోతాను. మరిక్కడ ఓన్లీ నేను కొత్తగా ఏం చేశాను, మన పక్కింట్లో కిరాణా షాప్ ఉంది. కిరాణా షాప్ వాళ్ళ ఇంట్లో పెళ్లుంది. నెల రోజులు షాప్ బంద్ చేశారు. మనకింట్లో సామానయిపోతే షాప్ ఓపెన్ చేసి నాకుంటామా? పక్క షాప్‌కెళ్తామా? వేరే షాప్‌కెళ్తాం. ఎందుకంటే మనకు గావాలి ఇప్పుడు ఇంట్లో స్టాక్ గాబట్టి. నేను ఓన్లీ బయట కిరాణా షాప్ ఏందో వెస్టీజ్ షాప్‌కి చేంజ్ చేసిన. చేంజ్ చేసి నాకున్న పరిచయాలున్నోళ్ళు అక్క షాప్ బంద్ ఉందిగా ఏడుంది అంటే, పలానా దగ్గరుందిరా నేను వాడుకున్న బాగుందని నలుగురికి షేర్ చేసిన. ఈ నలుగురికి షేర్ చేస్తేనే 7,000 వస్తదా? ఎలా వస్తది? స్కూల్‌లో నెల జీతం నాకు 8,000. అందులో రూ. 1,000 బస్ పాస్‌కి పోతే 7,000. ఇది ఎలా వచ్చిందో, నాకసలు ఇదేంది ఎలా వచ్చిందో నైట్ అంతా నిద్ర పట్టకుండా మీటింగ్‌కెళ్ళాలి, తెలుసుకోవాలి. ఎళ్ళాలి, తెలుసుకోవాలని ఇష్టపూర్తిగా మూడోసారి మీటింగ్‌కొచ్చాను. మీటింగ్‌కొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని 10:30కి మీటింగ్ అయితే 9:30కి కూర్చున్నాను. ఎందుకంటే తెలియాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మీటింగ్‌లో కూర్చుంటే ఫస్ట్ మీటింగ్ మొత్తం ఇన్నాక నాకేమనిపించిందంటే చాలా ఇన్నాక వీళ్ళందరూ చదువుకున్నోళ్ళు చేస్తుర్రు. అయితే ఇది కాదు, ఇది నాకు సూట్ కాదు. కానీ మళ్ళీ కూడా ఇంకొకటి అనిపించింది. మళ్ళీ ఒక మీటింగ్‌కెళ్ళాను. మళ్ళీ కూడా ఇంకా డౌట్‌ల మీదగా డౌట్‌లు, డౌట్‌ల మీదగా డౌట్‌లు. నేను ఒకటే దాన్ని రెండోసారి మళ్ళీ ప్రొడక్ట్ కూడా ఇంట్లో వాడుకుంటూ 30, 40 మీటింగ్స్ అటెండ్ అయినాను. ఒకటే దాన్ని 30, 40 మీటింగ్‌లు. ఓన్లీ మన ఏరియానే గాదు. ఎక్కడ ఉంటే అక్కడ గుంటూరు, కోటప్పకొండ, నల్గొండ, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో లోకల్ ఎక్కడ ఉంటే అక్కడ 30, 40 మీటింగ్‌లకి అటెండ్ అయ్యాను. ఆ 30, 40 మీటింగ్స్‌కి అటెండ్ అయిన టైంలో నాకు చాలా మంది మాట్లాడారు. డబ్బు ఎలా వస్తుందో చెప్పారు. ఆ బిజినెస్ ప్లాను, కంపెనీ ప్రొఫైల్ ఇదంతా గాదు గానీ, ఓన్లీ నువ్వు ప్రొడక్ట్ వాడుకో, టీవీలో, పేపర్‌లో ఇచ్చేది నీకిస్తారు. నీకు ఆల్రెడీ బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేసిందని జెప్పేసరికి నాకు ఒక్క ముక్కలో అర్థమైంది. ఏమర్థమైందంటే, చదువు అడగట్లే, వయసు అడగట్లే, పెట్టుబడి అడగట్లే, నీ కులమేంటి అని అడగట్లే, ఏం అడగట్లే. ఓన్లీ షాప్ చేంజ్ జేసి నలుగురికి ఎలా చెప్తావో ఇది గూడా చెప్పుకో. నీకున్న పరిచయాలు మీటింగ్‌లోకి తీసుకురా. ఇవి చేసుకుంటా ఎళ్ళు. ఇవి జేసుకుంటా ఎళితే నీకు లక్షొస్తది అని జెప్పారు. నేను ఆ రోజు అనుకున్నాను. సండే రోజు మధ్యాహ్నం ఇంటికొచ్చి అమ్మలక్కల దగ్గర కూర్చుంటే, ఆ అమ్మ ఇట్లా, ఈ అత్త ఇట్లా, ఈ కోడలు ఇట్లా అని 24 గంటలు ఒక 5, 6 గంటల వరకు ముచ్చట్లేసుకొని కూర్చుంటాం అందరం. మరి వాళ్ళందరూ మీటింగ్ తీసుకొస్తే ఎలా ఉంటది? సూపర్ ఉంటదని ఒక ఆటో మాట్లాడుకొని లాక్ టైమ్‌లో బస్ లోపల ఒక ఆటో మాట్లాడుకొని జనాలని 2 ఆటోలు మాట్లాడుకొని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టారు. ఫస్ట్ సారి అసలు ఎంత నాకు మీటింగ్ అయిపోయినంక ఐడీలు జేయడానికి గంట టైం పట్టేది పాండు సార్‌కి. ఎందుకంటే ఆ తీగ తీసుకొచ్చేటండి జనాలని ఆటోలు కట్టి తీసుకొచ్చి. మూడో నెల 10,000 చెక్కొచ్చింది. 10,000 చెక్ రాగానే నాకనిపించింది. 15 సంవత్సరాలు స్కూల్‌లో ఆయాగా చేస్తే 8,000. మరి ఇందులో పార్ట్ టైమే చేస్తున్నా. పార్ట్ టైమ్ చేస్తున్నా 10,000 వస్తుంది కదా! బావుందని స్కూల్ మొత్తం మానేశాను. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. 15 సంవత్సరాలు స్కూల్‌లో హాయాగా చేస్తే 8,000, 3 నెలలు షాప్ చేంజ్ చేసితేనే 10,000 వస్తుందంటే ఎక్కడ చేయాలి? నాకు ఇదే అనిపించి స్కూల్ మొత్తం మానేశాను. మానేసిన టైంలో ఏమైందంటే చాలా మంది లీడర్‌లకు, మా ఇంటి పక్కనోళ్ళకి, వాళ్ళకి, ఈళ్ళకి మేము కొంటేనే ఆయమ్మకు డబ్బులొచ్చినాయి. మేము కొనడం వల్లనే ఆయమ్మకు 10,000 వచ్చినాయి. వాళ్ళ మైండ్‌లో ఏం ఫిక్స్ అయ్యారంటే ఎక్కడో ఉన్న మహేష్ బాబే బాగుపడాలి. ఆయమ్మ మాత్రం బాగుపడొద్దని ఒకసారి, 2 సార్లు ప్రొడక్ట్స్ ఎవరైతే కొనుక్కున్నారో మా అత్తమ్మ వద్దంటుంది మీటింగ్‌లకి. సబ్బు పెడితే నల్లగా అయితున్నాం. నూనె పెడితే సప్పగా అయితుంది. ఈ బిజినెస్ మా వల్ల గాదు. మేము కొనము అని టోటల్ కొనడమే ఆపేశారు. ఒక్కళ్ళు గూడా కొనలేదు. ఒక్కళ్ళు గూడా రాలేదు. ఆ టైంలో నాకేమనిపించిందంటే ఎవ్వరొస్తలేరు. సరే వాళ్ళకి చేత గాకున్నా మరి నువ్వన్నా జేసుకో అమ్మా బిజినెస్ అని ఒక్కళ్ళు గూడా సపోర్ట్ జేస్తలేరు. నేను మీటింగ్ అయిపోయి ఇంటికి రాగానే గల్లీలు ఆడీడ ఒకటే స్టార్ట్. ఓయమ్మ! ఈమె గాకపోతుంది డ్రెస్ కోడ్ ఏసుకొని. ఈమెకేం పని పాట లేదు. చేసుకున్నాక ఎళ్ళటామె. గానీ ఒకటే మాటలు 24 గంటలు మాటలనేది అమ్మలక్కలు సూటిపోటి మాటలతోని. వీధి చివరి నుంచి మొదలుపెడితే ఇంట్లోకొచ్చిందాక అమ్మలక్కలు ఒకటే ముచ్చట్లు పెట్టుకునేది. ఇవన్నీ ఇన్నాక ఈ బిజినెస్ నా వల్ల గాదు ఆపేయాలనిపించింది. ఆపేయాలనిపించి మూడో నెల నాలుగో నెల చెక్కు రూపాయి రాలే. టోటల్ టీమ్ పడిపోయింది. పడిపోయిన టైంలో నా వల్ల కాదని బిజినెస్ ఆపేయాలనిపిస్తే,
లేదు మేడం రండి ఒక మీటింగ్ అన్నాడు. సార్ ఒక మీటింగ్ కాదు. నేను 30 మీటింగ్‌లు విన్నా. మళ్ళీ జనాన్ని కూడా తీసుకొచ్చిన జనాలందరూ ఆపేసిర్రు. నేను ఇగ మళ్ళీ మీటింగ్ అంటారు కదా! మీటింగ్‌కొచ్చి నేనేం చేయాలి? ఎన్ని ఇనాలి? మీటింగ్ ఇనాలి, వచ్చినప్పుడల్లా జనాన్ని తీసుకురావాలి. ఇదే కదా! ఇంక ఇందులో ఉన్న స్టోరీ. కొత్తగా ఏముంది? మీకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు జాబ్ చేసుకుంటూ చేస్తుర్రు. మీకు జీతం వస్తుంది కాబట్టి మీకు సూట్ అయితది. నాకు సూట్ కాదు అని చెప్పాను. సరే మేడం ఈడి దాకా చేసిర్రు కదా! ఒక్కటే ఒక బూట్ క్యాంప్ ఉంది. ఆ బూట్ క్యాంప్‌కి రండి మేడం అన్నారు. సార్ ఇన్ని మారింది ఇక మళ్ళేం మారుతది అంటే, లేదు మేడం రండి. ఆ బూట్ క్యాంప్ ఇన్నాక మళ్ళీ మిమ్మల్ని మీటింగ్‌కి రా అని చెప్పను నేను అన్నారు. అదే బూట్ క్యాంప్ గణపవరము స్టార్టింగ్‌లో పంచాయతీ సెక్రటరీ బాలం శ్రీనివాస్ సార్, పాండు సార్, సైదుల్ సార్, నేను, ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం, ఒక ఆరుగురం చిన్న టాటా ఏసీ కట్టుకొని గణపవరం కోటప్పకొండ బూట్ క్యాంప్‌కెళ్ళాం అక్కడికి. ఆ బూట్ క్యాంప్‌లో ఫస్ట్ రోజు నడిచిపోయింది, రెండో రోజు నడిపోయింది. అన్నీ నడిచిపోయినంక నాకు ఏడ బాగా కనెక్ట్ అయిందంటే, నా పేరు లలితమ్మ. నేను చదువుకుంది 4 తరగతి. నా వయసు 60 సంవత్సరాలు. నాకు 1,30,000 అని చెప్పింది ఆవిడ. నాకు ఆవిడదే సూట్ అయింది. పిల్లల్ని పట్టుకొని ఆడుకునే టైంలో 2 సంవత్సరాలు పట్టుకొని 1,30,000 ఎలా తీసుకుంటుంది? మా ఇంటి పక్కనోళ్ళు, చుట్టాల పక్కల ఆళ్ళెవ్వరు వస్తలేరు. మరి ఆమె వర్క్ చేస్తే మీకొస్తదని చెప్పారు సార్ వాళ్ళు. అప్పుడు డిసైడ్ అయినా 2 సంవత్సరాలు గాదు. 5 సంవత్సరాలకు లక్షొచ్చినా గూడా వెస్టీజ్ వదిలిపెట్టను. ఎందుకంటే గవర్నమెంట్ జాబులు రాక మన ఇండ్లల్లో చుట్టాలు పక్కాలు వాళ్ళకి పెళ్లిళ్లయి పిల్లలు పుట్టినా గూడా ఎగ్జామ్‌లు రాస్తుర్రు. మరి ఈ జాబ్‌కి నేను పోయిన బూట్ క్యాంప్‌లో నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. జాబ్ రిజైన్ చేసి వెస్టీజ్ పట్టుకుంటే, ఈ రోజు నాకొచ్చే ఇన్‌కమ్ నేను లేకపోతే నా మేడంకొస్తది. మా మేడం లేకపోతే నా పిల్లలకొస్తది. అదే గవర్నమెంట్ జాబ్‌లో 15 సంవత్సరాలు చేసి 60,000, ఇందులో 2 సంవత్సరాలు చేస్తే నాకు 1,00,000 వస్తుంది. అదే 1,00,000 3 తరాల వరకు వస్తుందని చెప్పారు సార్ వాళ్ళు. నాకు అదొక్కటి ఎందుకు కనెక్ట్ అయిందంటే 15 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. 15 సంవత్సరాలు స్కూల్‌లో చేశాను. ఏ రోజు రెస్ట్ అనే పదం లేదు. ఏ రోజు చుట్టాలింటికి 2 రోజులు ఉన్న పాపం లేదు. కూలికి పోతది, పోతది, పోతది. స్కూల్‌లో పోతది, పోతది, పోతది. విరామం లేకుండా 30 సంవత్సరాలు చేస్తున్నా. చేసినా గూడా ఒక జీవితం గూడా ఇంతవరకు మారలేదు. పొట్ట, బట్ట, తిండి తప్ప ఏమి గడవలేదు. నాకు అలాంటి 3 జనరేషన్ ఈరోజు నా ఫ్యామిలీకి నేను చేస్తేనే ఆదెరువు. చేస్తూ మెట్లు జారి పడి స్కూళ్ళలో పోయొచ్చుడు బస్సులలో ఏమన్నా అయిపోతే నా ఫ్యామిలీకి ఎవరు దిక్కు? మేడం ఏం చేస్తదంటే పాపం ఇన్ని రోజులు చేసిన ఆయామ మంచిదని ఒక నెల జీతం ఎక్కువిస్తది. తర్వాత ఏమన్నా ఇస్తదా? ఇయ్యదు. అలాంటప్పుడు నాకు 3 జనరేషన్ ఒక్కటే కనెక్ట్ అయింది. ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా నేను డిసైడ్ అయ్యి 20,000 వచ్చినా చాలు. ఏం చేయాలి పాండు సార్ నాకు 20,000 అయినా చాలు గానీ 3 తరాల వరకు గావాలి. మీరేం జేయాలో చెప్పండి నాకు గావాలి అని చెప్పి, ఆ రోజు మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే ఆ మీటింగ్‌లో ఏం చెప్పారంటే అందరూ ఓపిక, కోరిక, తీరిక. వరి పంట ఏసి చేయాల్సిన వర్క్ అంతా చేసి 6 నెలలు వేడి చేయాలి. నేను బాగా ఏసానని 3 నెలలకే కోస్తే గడ్డి పోసుకోవాలి ఇంట్లో. బిల్డింగ్ కూలగొట్టాలంటే అరగంట పడతది. మీ దగ్గర ₹1,00,00,000 కట్టాలంటే ఒక సంవత్సరం పడతది. తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు వేడి చేయాలి. ఇందులో కూడా టైం పడతది. పనెనకాల పరిగెత్తితే పైస మీ ఎనకాల ఉరికొస్తది. పైస ఎనకాల పరిగెత్తొద్దు. అలా చేసుకుంటూ ఒక అప్లైనర్‌ని పట్టుకొని, చేసుకుంటూ గోల్ పెట్టుకొని ఒక సంవత్సరం నిలబడండి. ముందు నేర్చుకోండి. తాత ముత్తాతల బిజినెస్ గాదిది. నేర్చుకోవాలి. తాత వ్యవసాయం చేసిండు, తండ్రి వ్యవసాయం చేసిండు, మనం వ్యవసాయం చేసినాం. ఏమన్నా మారిందా? ఇది కొత్తది. నువ్వు నేర్చుకోవాలి అని జెప్పారు. ఆ రోజు నేర్చుకుందామని నా దగ్గరున్న అలవాట్లు మార్చుకున్నా. ఏం మార్చుకున్నా అంటే సబ్బు, నూనె, పేస్ట్ గురించి నలుగురికే చెప్పేది. అదే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కొట్టుకుంటే, ఈ బోనాల్లో కొట్టుకుంటే మళ్ళీ బోనాల వరకు ఓయమ్మ వాళ్ళ ఆడపడుచు, వదిన మరదలు కొట్టుకురంట కదా! వాళ్ళ అత్తలు గూడా కొట్టుకురంట గానీ, కొట్టుకున్న వాళ్ళు మర్చిపోయినా గూడా 24 గంటలు నేను చెప్పేది. ఆపస ఫ్యామిలీ అంతా ఒకటే. నా నోటి దురద. అలా అని పక్కింటి ముచ్చట్లు పక్కకు పెట్టిన. 7:30 కాగానే కార్తీక దీపం. దీప ఏడుస్తే నేనేడవాలి, దీప నవ్వుతే నేను నవ్వాలి. ఈరోజు దీప యాక్టింగ్ చేసేది దేనికి చెప్పండి? సీరియల్‌లలో డబ్బు. అదే దీప షూటింగ్ తీస్తుంటే కాలు బెనికినా, చెయ్యి బెనికినా టీవీలలో, ఫోన్‌లలో మారు మోగుతది. అదే మనం మాత్రం మిమ్మల్నైనా నన్నైనా కూడా చౌరస్తలో
కళ్ళు తిరిగి పడిపోయిన ఎవరైనా ఏమన్నా చేసినా కూడా మనల్ని ఎవరు పట్టించుకోరు. ఆడొక సెలబ్రిటీ. ఆమెకి ఏముంది? డబ్బుంది. అదే కావాలంటే పక్కింటి ముచ్చట్లు, టీవీ సీరియల్ మొత్తం పక్కకు పెట్టి ఆ రోజు బూట్ క్యాంప్ పోయి ఈ రోజే స్టార్ట్ అయినా అనేటట్టు స్టార్ట్ చేసి నేనేం చేసినంటే టోటల్ టీం పడిపోయినాక 10,000 తర్వాత రూపాయి రాకపోయినా కూడా 8 నెలలు రూపాయి రాకుండా మళ్ళీ మెల్లగా టీం తయారు చేసిన. టీం ఎలా తయారు చేసింది మేడం? మీకు చదువు రాదు కదా అంటే ఏం చెప్పారంటే, చాలా మంది పిల్లలు ఉన్న వాళ్ళకి, అరే ఈ రోజు మీకు జాబులు ఇస్తాయంటారా, మీకు ఈ రోజు మీటింగ్ ఉంది రా అనేది. పక్కింటి ఆవిడకి, అక్క నాకు తోడొస్తావా గిడి దాకా పోయి అని చెప్పేది. ఎవరైనా కనపడితే, సార్ ఒక మంచి అవకాశం సార్, పెట్టుబడి లేకుండా వచ్చి తెలుసుకోండి అని చెప్పేది. ఎవరికి ఏం చెప్పాలో చెప్పి వాళ్ళని ఏం చేసినా జీరాన్ని మీటింగ్కే పట్టుకురావాలి. నేను చెప్తే వినరు. చెప్పింది ఆయమ్మని చూస్తారు, ఆయమ్మ ఎన్నుకున్న కంపెనీ చూస్తలేదు ఎవరు. ఆ రోజు డిసైడ్ అయ్యి మెల్లమెల్లగా సంవత్సరం రూపాయి రాకున్నా ఇందులో నిలబడ్డ లీడర్. ఇది గమనించాలి చాలా మంది. రాకున్నా కూడా బస్ పాస్ 1350 రూపాయలు. ఇంట్లో కూర్చుంటే ఒక రోజు బస్ పాస్ వేస్ట్ అయిపోతుందని వండింది బాక్స్ పెట్టుకోవాలి. స్కూల్ ఎలాగోనో బంద్ చేసినాం. బాక్స్ పెట్టుకోవాలి, ఉదయం పోవాలి, సాయంత్రం రావాలి. ఎక్కడ పోవాలో తెలియదు, ఎక్కడ తిరగాలో తెలియదు. పక్షి తన పిల్లల్ని తీస్తుంది ఒక ఊర్లో. తన పిల్లల కడుపు నింపుకోవడానికి గింజలకు బయటికి వెళ్తుంది. అదే ఊర్లో దొరకకపోతే పక్కూరు కూడా పోతుంది పక్షి. ఎందుకంటే తన పిల్లల కడుపు నింపుకోవాలి. నేను కూడా నా పిల్లల్ని పోషించుకోవాలి అనేటట్టు బస్ పాస్ వేస్ట్ అవుతుంది అన్నట్టు బస్సులలో, ఆటోలో ఉదయం పోతే సాయంత్రం ఎక్కడ పడితే అక్కడ బయటకు వెళ్ళేది. అలా వెళ్ళి మా ఊర్లోనే ఉంటది ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం. తనని తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టాను. మెల్లమెల్లగా ఫాలో అప్ చేసి ఈ రోజు జ్యోతి మేడం యూసీడీ 2,30,000 తీసుకుంటుంది ఫర్ మంత్ మేడం. అలా మొదలు పెడితే మేడం మండలిలో చాలా మంది పెద్ద లీడర్లు అయ్యారు. ఇంకో మేడం ఉంటది మా ఊర్లోనే, మనిషా డిగ్రీ స్టూడెంట్, 1,07,000 పర్ మంత్ అమ్మాయి. మేడం మీరు ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తారు? రండి మేడం బాగుంది, నాకు ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి, మీలాంటి బాగా పరిచయాలను తీసుకొచ్చి సార్ పరిచయం చేసి ఈ రోజు 1,86,000 తన అండర్లో చాలా మంది లీడర్లు వచ్చారు. సాఫ్ట్వేర్లు, ఒక డిపార్ట్మెంట్లు, కానిస్టేబుల్ ఒక్కొక్కరు బయట జాబ్ చేసుకుంటూ 3 లక్షలు, 2 లక్షలు, 1,00,000 వాళ్ళు చేసుకుంటూ ఇందులో లక్షలు తీసుకుంటున్నారు. ఈరోజు మంచి టీం వచ్చింది అందులో. అలా సంవత్సరం చెక్ రాకుండా మెల్లమెల్ల టీం తయారు చేసి నిలబడితే ఈ రోజు హైయెస్ట్ చెక్ 1,89,000 చిల్లర తీసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి లీడర్. అదే వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు అని స్కూల్కి వెళ్ళిపోయి ఉంటే పిల్లల దగ్గర మూతులు ముడ్లు కడుక్కుంటూ 12,000 వచ్చేది నాకు. 12,000 మాట 15,000 ఇచ్చేది. ఒకసారి ఆలోచించండి. సంవత్సరం చెక్కు రాకుండా టీం తయారు చేసుకుని నిలబడితే, ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు కావచ్చు, లాక్డౌన్ స్టార్ట్ చేసిన, చెక్కు రాకుండా ఇందులో ఉండే టీం అయితే ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 5 సంవత్సరాలకైతే సంవత్సరం చెక్కు రాకుండా 4 సంవత్సరాలే కదా. అదే సంవత్సరం నిలబడ్డందుకు 1,89,000 చక్రవడ్డీ రూపంలో వస్తుంది. సంవత్సరం రాకుండా టీం తయారు చేసుకుంటే. మనోళ్ళు ఏం చేస్తారంటే, నేను 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, నాకు రూపాయి వస్తలేదని చెప్తారు. చాలా మంది ఏమన్నా అంటే, నాకేమన్నా వస్తే నేను చేస్తా, నాకేమన్నా వస్తే నేను మీటింగ్లోకి వస్తా అంటారు. మీరేమన్నా చేస్తేనే కదా వచ్చేది. ఒక మొక్క పెట్టి మొక్కకు నీళ్లు పోసి దాన్ని పెద్దవి కాపాడుతూనే కదా ఫలాలు ఇచ్చేది. మనం చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. పాండు సార్ మీటింగ్కి రండి మేడం అంటే, సార్ ఈరోజు పక్కింటోళ్ళు రావట్లేదు సార్, నేను కూడా రాను అనేది. అప్పుడు కేసీఆర్ ఉండేది సీఎం. కేసీఆర్ సారు గుంటూరులో వచ్చి 10,000 ఇస్తా అంటారు మేడం, పక్కింటోళ్ళని తీసుకురా అంటే, సార్ వాళ్ళు ఎవ్వరు వస్తారు సార్, నేనైతే రెడీగా ఉన్నా అని చెప్పేది. సీఎం వచ్చి డబ్బులు ఇస్తా అంటేనే నాకు కావాలి, మీటింగ్లకు మాత్రం పక్కింటోళ్ళకి కావాలి. డబ్బు ఎవరికి కావాలి? ఎవరి జీవితం మారాలి, ఎవరి పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఎవరు కావాలంటే వాళ్ళే పని చెయ్యాలి. ఒకటే చెప్పేది, మీరు ఇందులో గెలవాలంటే సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు, సంపాదించేటోళ్ళు సాకులు చెప్పేదని చెప్పేది సార్. ఆ రోజు నుంచి నోటి నుంచి నెగిటివ్ మాట్లాడడం ఆపేశాను. గెలుస్తా. ఒకటే 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలకు 1,00,000 వచ్చినా చాలు, 3 తరాల వరకు కావాలి అలా అని చెప్పేది. ఒకటే చెప్పి సార్, వాళ్ళు కడుపు నొప్పి వేస్తే గోని మీరేసుకోవాలా పక్కింటోళ్ళు వేసుకోవాలా అనేది. ఎవరు వేసుకోవాలి? మనం వేసుకోవాలి. సరే మరి మా ఊరు వాళ్ళందరూ ఎందుకు వస్తారు అంటే ఒకటే చెప్పేది, పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు అని చెప్పేది సార్. వాళ్ళు గెలవాలంటే మీరు సిస్టంలో ఉండాలి.
ఆగిపోతే మీ అందరికి సమాధానం మీరు చెప్పాల్సి వస్తుందని చెప్పారు. వాళ్ళందరూ చాలా మంది ఏతిరించిన వాళ్ళు, ఎక్కిరించిన వాళ్ళు, అది చేసిన వాళ్ళు, గల్లీలో ఉండే కంపెనీ, గల్లీలో ఉండే ఆయమ్మ ఎన్నో మాటలు అన్నారు. అలాంటిది వాళ్ళందరికి చెప్పాలని పోయిన సంవత్సరం మార్చి 8 మేడం గారు కూడా వచ్చారు. ఒక ఆయమ్మ, గల్లీలో ఉండే ఆయమ్మ ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. దేని ద్వారా వెళ్ళింది జరండి ఒకసారి ఆలోచించండి. వాస్తవానికి ఈ వీడియో మననే తీసుకున్నాను. అక్టోబర్ 26 తారీఖున 1,60,00,000 పెట్టి హైదరాబాద్ తుర్కి అంశాలు ఇల్లు తీసుకోవడం జరిగింది. వీడియో నేను అసలు జూమ్ అందులో మాట్లాడుకున్నాను. చిన్న ఫంక్షన్ ఉండి నైట్ మర్చిపోయాను. 1,60,00,000 పెట్టి ఇల్లు. అదే వెస్టీజ్ లేకపోతే ఆయమ్మ ఇంట్లో పని చేసే స్థాయి, ఆ ఇంట్లో క్లీన్ చేయడానికి నెలకు 5,000 ఇచ్చే స్థాయి ఆ ఇంట్లో. ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు అందరి దగ్గర టీచర్ దగ్గర అడుక్కునేదాన్ని, బట్టల కానించి, పచ్చళ్ళ కానించి, బియ్యం కానించి. అప్పుడు టీచర్ని అనేదాన్ని, అమ్మ మా పిల్లల చదువులు ఎట్టయితే అంటే, ఎంత చెట్టుకి అంతే గాలి బీవి, ఏం కాదులే అనేటోళ్ళు. దేవుడిచ్చిన అవకాశం ఒకటే, దేవుడు కాళ్ళు చేతులు దాంతో పాటు ఒక అవకాశం ఇచ్చిండు, గట్టిగా పట్టుకోవాలి. మేడంతో పాటు బయటికి వెళ్తే, స్కూల్ ప్రిన్సిపల్ తో మేడంతో పాటు బయటికి వెళ్తే, మేడంకి ఏమో సాసర్ కప్పులో ఇచ్చింది టీ, నాకేమో డిస్పోజల్ గ్లాస్ లో ఇచ్చింది. మేడం వస్తే రక్తం వెళ్తుంది, నన్ను వస్తే రక్తం వెళ్తుంది. తేడా ఏంటి చెప్పండి? డబ్బు. అదే డబ్బు మనిషికి ఉన్న రెస్పెక్ట్ ఇప్పుడు అప్పుడు మనిషికి ఉండేది, ఇప్పుడు డబ్బుకుంది. తల్లికి 2 కొడుకులు, ఒక కొడుకు గవర్నమెంట్ జాబ్, ఒక కొడుకు పని చేస్తలేడు. తల్లి ఏం వండాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సంపాదించి బాబుని అడుగుతుంది. తల్లి చూపించే ప్రేమలో కూడా డబ్బే ఉంది. అదే 3 జనరేషన్ నాకు కావాలి చేస్తే వెస్టీజ్ చేయాలని మెల్లిమెల్లి పట్టుకుంటే, స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. ఇలా ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. ఒక్క రోజుకి ఎంత పడుతుందో. సంవత్సరానికి 80,000 స్కూల్లో ఆయా జీతం. సంవత్సరం రాకుండా ఇందులోనే టీం తయారు చేస్తే 4 సంవత్సరాలది ఒకటే నెలకు తీసుకుంటున్నా. 4 సంవత్సరాలకి 1,60,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్న, 1,50,00,000 సంపాదించిన, 20 తులాల బంగారం తీసుకున్నా, పాప పెళ్లి చేసిన, 3 ప్లాట్లు తీసుకున్నా, కారు ఒక్కటి తీసుకోలేదు, నెక్స్ట్ తీసుకోబోయేది కారు ఇంకొకటి ఏం తీసుకుంటే, అప్పుడు మా పాప వాళ్ళు అనేది స్కూల్లో పోయినాక, మమ్మీ రోజు టీచర్ పిల్లలంటే ఫామ్ హౌస్ పోయిరు, ఎక్కడికి మమ్మీ ఫామ్ హౌస్ అని చెప్పేది. ఏ వాళ్ళు ఉత్తనే అంటారులే మమ్మీ అని చెప్పేది. ఒకప్పుడు మా పిల్లలకి టీచర్ దగ్గర తీసుకొచ్చిన వేసిన బట్టలు ఒకప్పుడు. ఇప్పుడు మమ్మీ మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నామంటే ఎక్కడికంటే వెళ్ళండి అని చెప్పి కార్డు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను చూడండి. ఫారెన్ ట్రిప్పులు, థైలాండ్, దుబాయ్, ఖత్తర్, సింగపూర్, ఇప్పుడు మళ్ళీ జపాన్, మళ్ళీ ఇంకేదో 30 శ్రీలంక, ఇవన్నీ కూడా దేని ద్వారా పోతున్నాయి చూడండి. ఏ రోజైనా ఎర్ర బస్సులో జర్నీ చేసే ఆయమ్మ ఈ రోజు ఎయిర్ బస్ లో ప్రయాణం చేస్తుంది. దేని ద్వారా మారింది జీవితం? 30 సంవత్సరాలు బయట చేస్తే మారిందా, నా 5 సంవత్సరాలు వెస్టీజ్ పట్టుకుంటే మారిందా? ఆలోచించండి లీడర్. ఒకప్పుడు మనం ఏం చేస్తున్నాం, తల్లికి 5గురు పిల్లలు బరువు అయితే లేరు. తల్లి ఎసోంటోళ్ళైనా కూడా అడుక్కొచ్చి పిల్లల్ని జాస్తుంది. అదే 5గురు పిల్లలకి తల్లిదండ్రులు బరువు అవుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు బరువు అవుతారు, నెలకొక్కలు పంచుకుంటారు. ఒక్క డేట్ దాటిపోయిందంటే అత్తయ్య నువ్వు రేపటి నుంచి బావ దగ్గరికి వెళ్ళాలని చెప్తుంది. తల్లి చాలింది అందరినీ. అదే తల్లి 1,00,000 రూపాయలు సంపాదించి నెలకొస్తే పొమ్మంటారా, కొడుకులు పంచుకుంటారా? వద్దు మమ్మీ నువ్వు ఇక్కడే ఉండు అంటారు. పెద్దలు ఊరికనే చెప్పలే, వయసు ఉన్నప్పుడు సంపాదించుకుందామని ఉండాలి అని చెప్పారు. మొన్ననే ఇక్కడ ఆంధ్రలో అద్దంకి దగ్గర మన అండర్లో మన బిజినెస్ చేస్తూ డిపిటి ఎంఆర్ఓ సారు ఒక బ్యాంక్ మేనేజర్ కి ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు బ్యాంకుకి. అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది హారేమంటే లంచ్ లో టైం ఇస్తాను మీకు కూర్చోండి అని అంటే మన వాళ్ళు కూర్చున్నారు. అందరు వస్తున్నారు. ఒక సార్ మాత్రం మంచిగా బాగున్నాడు, నిరాశతో కూర్చొని 10 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతున్నాడు, మళ్ళీ కూర్చుంటుండు. 10 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతూ మళ్ళీ కూర్చుంటుండంట. మనోళ్ళు ఏం చేస్తారంటే, ఒక మనిషి కనపడితే ఐడియా అన్న వస్తుందేమో, ప్రొడక్ట్ అన్న వాడతారేమో అని పలకరిస్తారు మనోళ్ళే. వీళ్ళు పోయి అడిగిరంట, ఏమైంది సార్ మీరు లేస్తున్నారు, వాటర్ తాగుతూ కూర్చుంటున్నారు, అసలు మీరు ఏమైంది చెప్పండి, మీ అమౌంట్ ఎవరైనా కొట్టేసిరా, కార్డులు పోయినా, నిరాశతో ఉన్నారు, ఏదైనా చెప్తే నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతాను అడిగిరంట. ఏం లేదు బాబు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు 5గురు కొడుకులు, మా మేడం కాలం చేసింది వెళ్ళిపోయింది, నాకు 60,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ తీసుకురావడానికి బ్యాంకుకి వచ్చిన ఇప్పుడు 3వ ఆయన దగ్గర ఉన్నా నేను.
ఈ పింఛను తీసుకున్నా అని ఒక ఫోన్ చేయగానే కారన్నా, ఆటో అన్నా పంపిస్తారు వాళ్ళు. ఆ ఆటో తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయాలి ఆ డబ్బులు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఇంట్లో కుక్క పిల్లకేసినట్టు టీ పోస్తారు, పాలిస్తారు, అన్నం ఇస్తారు, ఏదంటే అది ఇస్తారు. ఈ డబ్బులు అంతవరకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాలి. నేను చేసిన కష్టం ఈ 60,000 ఒక 10 నిమిషాలలో నా కళ్ళలో, నా చేతులలో చూసుకుందామని కూర్చున్న బాబు అన్నాడట. అని ఇంకో మాట అన్నాడంట. ఆ 60,000 ఉన్నాయి కాబట్టి నన్ను ఇంట్లో ఉంచుకుంటుర్రు. ఆ 60,000 సంపాదించకపోతే ఈరోజు నన్ను నేను అనాథాశ్రమంలో వేసేటోళ్ళు బాబు అన్నాడంట ఆయన. నా కళ్ళలో నీళ్లు తిరిగిపోయినాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. రేపు మనకి అదే పరిస్థితి అవుతుందా కాదా? మనం పిల్లలకి కష్టాలు నేర్పట్లేము. సుఖాలతో పెంచుతున్నాం. జాబ్ అని వెళ్తున్నారు. జాబ్ తప్ప ఇంకోటి చేయట్లేరు. రేపు ఎవరో ఒక ఆమె వస్తే తల్లిదండ్రులను చూస్తుందా? చూడట్లేదు. రేపు మన పరిస్థితి కూడా అదే అవుతుంది. ప్రతి ఇంటికి మట్టిపై బంగారుపై కదా అమ్మ కొడుకులు, సొమ్ము కొడుకులు అని చెప్తున్నాయి ఇప్పటోళ్ళకి. అవన్నీ దగ్గర ఉన్నాం. అవన్నీ దగ్గర పెట్టుకొని బాగా డిసైడ్ అయ్యి ఒకటే చాలా మంది చెప్పేది నీ వెస్టేజ్ కన్నా మించిన లేదు, అవమానాలు నిన్ను పడితే అన్ని చెప్పేది. సార్ వాళ్ళు అట్టంటారు సార్, వీళ్ళు ఇట్టంటారు అంటే ఎన్ని అవమానాలు పడి నిలబడితేనే నీకు సన్మానం అవుతుంది మేడం అని చెప్పేది సార్. అదే సన్మానాలు ఎక్కడంటే ఇక్కడ రోజు సన్మానాలు చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. దయచేసి ఒకటి దండం పెడుతున్నా, గట్టిగా సిస్టమ్ని పట్టుకోండి. ఎవరైతే అప్లైన్ పెట్టారో వాళ్ళు చేయి వదలకండి. ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఐడి చేయడం రాదు నాకు. చాలా మంది నాకు ఐడి చేయడం రాదు, పెద్ద ఫోన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తారు. సాకులు చెప్పడం అవసరం లేదు. గెలవాలని తపన ఉంటే ఎక్కడైనా గెలవదు. ఒకటే గెలవాలి, గెలవాలి, గెలవాలి. నాకున్న దగ్గర మీటింగ్ నా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే, ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే జనాన్ని తీసుకొచ్చి మీటింగ్ కూర్చోబెట్టాలి. నాది అదే ప్లాన్. జనాన్ని చూసే మారుతారు. ఇనుముక బెండు కావాలంటే ఎక్కడైనా కూడా బయట పెడితే బెండు కాదు, కొలివిలో పెడితేనే బెండ్ అవుతుంది. మన మైండ్ సెట్ చేంజ్ కావాలన్నా జనాన్ని మీటింగ్కే తీసుకురావాలి. నేను ఒకటి రీజన్ ఈ రోజు ఇట్లా పట్టుకోవడానికి, ఒకప్పుడు చిన్న జాదిండు నాకు అప్పుడప్పుడు ఇందులో ముందుకెళ్ళాలనే టైంలో ఓన్లీ మా డాడీ మిరియాలు కూడా వాళ్ళు ఉంటారు. ఆ నుండి కొంచెం హెల్త్ బాగాలేక నల్గొండ డబ్బులు లేక ఒక 10,000 కట్టలేని పరిస్థితిలో నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. కామినేని ఉంటుంది నాకడపల్లి దగ్గర. అక్కడ తీసుకొచ్చినాక అక్కడ కూడా మా వాళ్ళ అంటే హైదరాబాద్ ఓన్లీ అక్కడికి తీసుకొచ్చినాక వాళ్ళు అది ఇది ఈ టెస్టులు ఆ టెస్టులు చేసి ఒక రోజు నుంచి మా కళ్ళ ముందల ప్రాణాలు కోల్పోయాడు మా డాడీ మమ్మల్ని అందరినీ సాదాడు. మేము మాత్రం కడుపులో పుట్టిన 5గురు ఉన్నాము. ఒక 10,000 పెట్టలేక మా డాడీని కోల్పోయాము. ఇదే పరిస్థితి రేపు నా పిల్లలకు నాకు వస్తే దీనిదేంటి ఇదేంటో గట్టిగా చేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు నా ఫ్యామిలీ ఎవరు రాలే, అన్నదమ్ములు రాలే, చుట్టాలు రాలే, పక్క రాలే, వచ్చి ఆగిపోయేది. రాకపోయినా ఈరోజు చాలా మంది వాళ్ళు పెట్టుకొని ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి పోతే ఆమె మా చెల్లి అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ రోజు ఓన్లీ మా డాడీ పరిస్థితి నాకు వస్తే ఏంటి, నా పిల్లలకు వస్తే ఏంటి. హాలిడేస్ లో పిల్లల్ని అమ్మగారింటికి పంపించి మమ్మీ తినవా అని 10 సార్లు అడుగుతున్నాం. మనల్ని గంచి పెంచిన అమ్మ మనల్ని పెంచింది, మన పిల్లల్ని ఎలా చూసుకోవడం తనకు తెలుసు. కానీ నమ్మట్లేం, ఎందుకంటే మన పిల్లల మీద ప్రేమ ఎక్కువై. మమ్మీ నాకు ఇది వండి పెట్టలేదు అత్తమ్మ అంటే వితిన్ సెకండ్ లో పిల్లలను తీసుకొచ్చుకుంటున్నాం. ఇవాళ రేపు బయటికి పోయిన మనిషి ఇంటికి వచ్చినాక నమ్మకం లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఉన్న రోజులు జీవితం, పిల్లలు, ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కలుసుకుంటేనే బాగుంటది అనుకుంటా. తల్లి దగ్గర 10 ఎకరాల ప్లాట్, కాగితాలు, 10 తులాల బంగారం, ₹1,00,00,000 పక్కన పిల్లల్ని పెడితే ఎవరిని కోరుకుంటది? పిల్లల్ని కోరుకుంటది తల్లి. అలాంటి పిల్లల్ని విడిచిపెట్టి డబ్బు లేక పిల్లల్ని హాస్టల్లో పడేసి లోపల పిల్లలు ఏడుస్తూ, బయట తల్లిదండ్రులు ఏడుస్తూ. నేను ఒకటే చెప్తా, పిల్లల్ని పక్కన వేసుకొని పడుకుంటే తల్లిదండ్రులు అసలైన తృప్తి అని చెప్తా నేను. అలాంటివన్నీ అనుభవించిన నాకు ఇందులో ఏ లీడర్ మోటివేషన్ పనికిరాలే. నా ఫ్యామిలీ పరిస్థితి ఇందులో నిలబెట్టింది. ఈ రోజు నా పిల్లల్ని ఎక్కడ నిలబెట్టాలనుకున్నా. చాలా మంది నలుగురు చెప్తారు, మస్తు చూసినావు, నాకు అవసరం లేదు, 20,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి, జాబ్ అవసరం లేదని చెప్తారు. మనం ఈ నుండి తిరుపతికో ఎక్కడికో చెన్నైయో వెళ్ళాలంటే ఒక కార్ తీసుకొని పోతున్నాం. కార్కి 4 టైర్లు ఉంటున్నాయి. ఆ 4 టైర్లు ఉన్నా కూడా ఎక్స్ట్రా ఇంకో టైర్ ఉంచుకుంటారు. దేనికి చెప్పండి? మనం వెళ్ళే దారిలో ఏమన్నా అవుతుందేమో ఎక్స్ట్రా ఉండాలని పెట్టుకుంటారు. ఒక 2-3 రోజులు పోయి వచ్చేదానికి అడ్వాన్స్ ఒక టైర్ పెట్టుకుంటున్నారు. మనల్ని నమ్మిరు భార్య, పిల్లలు, మన ఫ్యామిలీ ఉంది. మనం ఉంటామో లేవో గ్యారెంటీ లేదు.
మరి మనకి వెనక ఏముంది మన ఫ్యామిలీకి? మీరు చేసే జాబ్‌లలో ఏమన్నా ఉందా? మీరు లేకపోతే ఇన్‌కమ్ ఇస్తారా? మరి సైడ్ ఇన్‌కమ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తలేరని చెప్తున్నా. ఎందుకు ఫోకస్ చేస్తలేరు? మనం లేకపోతే ఇస్తారా? ఏ జాబ్‌లలో ఇవ్వరు. మీరు ఉన్నన్ని రోజులే ఇస్తారు. తర్వాత ఇయ్యరు. అదే సైడ్ ఇన్‌కమ్ మీ వచ్చే రూ. 1,00,000 నువ్వు లేకపోతే రాదది. అదే సైడ్ ఇన్‌కమ్ మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నా నేను. ఇవన్నీ మీటింగ్స్‌కెళ్ళడం నేర్చుకున్నా నేను. నేర్చుకొని ఒకటే పేదరికం బడగొట్టాలంటే వెస్టేజ్ కన్నా మించిన అవకాశం లేదు. ఒకటే చెయ్యాలి, చెయ్యాలి, చేయాలని మెల్లమెల్ల చేసుకుంటూ ఈరోజు ఒకటే నా అండర్‌లో 12 మంది లక్ష లీడర్లున్నారు. అయినా గూడా ఇంకా నేను డిస్ట్రిబ్యూటర్‌నే. నేనింకా పెద్ద లీడర్‌ని అదేం గాదు. ఇంకా చిన్న డిస్ట్రిబ్యూటర్‌ని. ఒకటే గోల్ పెట్టుకున్నా. ఈ ఇయర్‌లో వీఎంసీఎం అయిపోవాలి డిసెంబర్ వరకి. ఎందుకు నాకేం తక్కువ? వాళ్ళెంత చేసిర్రు. వాళ్ళకేముంది నాకేం లేదు. గెలవాలి, గెలవాలి, గెలవాలి. ఒకటే. ఒక్కటే ఈరోజు ఇప్పటికి కూడా పాండు సార్ ఏం చెప్తే అదే చేస్తాను నేను. లేవగానే కాలు అక్కడికే పోతది. లేవగానే సార్ ఈరోజు ప్లాన్ ఏంటి? ఎక్కడికెళ్ళాలి? ఏంటి? లీడర్స్ మీటింగ్, బూట్ క్యాంప్ ఎన్నో ఊర్లు నడిచి ముందర ఉండి చదువు రాకపోయినా నా టీముని పట్టుకొని నేర్పించే స్థాయికి ఎదిగిన నేర్చుకోవడానికి. ఒకసారి ఆలోచించండి. ఆయమ్మకి ఇంత మంచి పేరు ఎక్కడైనా ఉందా? ఇంత రెస్పెక్ట్ ఉందా? ఏ జన్మల పుణ్యం చేసుకున్నో గౌతమ్ బాలి సార్‌కైతే చాలా అసలు. ఎళ్లి ఒక ఆయ తీసుకుంటుందని చెప్తే నా జన్మ ధన్యమైందని అనిపిస్తుంది. కానీ ఒకటే అనుకున్నా డిసైడ్ అయినా. ఈరోజు గౌతమ్ బాలి సార్ దేవుడు నా దృష్టిలో. అలాంటి సారే ఇంత మంచి ఇంత హెల్ప్ చేసిన రోజు ఈరోజు అంబేద్కర్ సార్ లేకున్నా కూడా ఆ రోజు గుర్తుకు పెట్టుకుంటుంటున్నాం. కొంతమంది త్యాగాలు చేసిన వాళ్ళని మంచి పేరు. నేను కూడా ఒకటే అనుకున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్న రోజులు ఎవరైతే వెస్టిజ్ చేస్తారో ఆ టీం ఈ టీం ఏది కాదు. వాళ్ళందరిని గెలిపేయడం నేను రెడీగా ఉన్నా. నా వంతు పాత్ర నేను చేస్తా. ఎందుకంటే రేపటి రోజు యాద్ చేస్తారు. ఈరోజు నేను ఇప్పుడు నా టీం మొత్తం అప్లైన్‌ని 3 తరాలు యాద్ చేస్తున్నా. నా ఫ్యామిలీ మొత్తం. ఒకటే ఫార్మ్ హౌస్ అన్నది కదా మా పాప. ఒక 5 ఎకరాలు కొని ఫార్మ్ హౌస్ కట్టాలని డ్రీమ్ పెట్టుకున్నా. 2030 వరకు అయిపోతదది. ఒక 15 లక్షలు, 20 లక్షల కార్ తీసుకోవాలి. డ్రైవింగ్ నేనే చేయాలి. డ్రైవింగ్ చేసుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తా. అనుకుంటే కానిదేం లేదు. చేసి కూడా చూపెట్టొచ్చని చెప్తున్నా నేను. ఉంది మీలో ఉంది శక్తి బయటికి తీయండి. తీసేస్తది. ఆళ్ళొస్తలే, ఈళ్ళొస్తే ఇవన్నీ కాదు. పిల్లినైనా ఇంట్లోంచి కొడితే తిరిగి పులైతది. ఎవరి గురించి కాదు, పిల్లలకు సాకు కాదు, పిల్లల గురించి చేయండి అని చెప్తున్నా. చాలా మంది చెప్తారు రోజు ప్రొడక్ట్ ఏసుకోవాలి, బ్యాగులేసుకొని బయటికి తిరగాలి అందరూ చెప్తారు అమ్మలక్కలు. ఒక 3 జాబుల పేర్లు చెప్తా. చెప్పండి. 20, 30 సంవత్సరాలు కష్టపడి చదివితే కలెక్టర్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత సార్ డ్యూటీకెళ్ళాలా? ఇంట్లో కూర్చోవాలా? డ్యూటీకెళ్ళాలి. సార్ ఒక 3, 4, 10, 15 సంవత్సరాల తర్వాత సార్‌కి ఒక 5 లక్షలు వస్తుందనుకోండి. సార్ దేవుడు పిలిస్తే పోయిండు. అదే 5 లక్షలు ఆళ్ళ మేడంకి ఇస్తారా? ఇయ్యరు. ఆ మేడం చదువుకున్న ఆమైతే ఆఫీసర్ వర్క్ ఇస్తారు. ఆ మేడం కూడా మళ్ళీ వచ్చి జాబ్ చేయాలి. అలా మేడం పోతే బాబుకి ఇస్తారా? ఇయ్యరు. డాక్టర్ జాబు ఇయ్యరు. లాయర్ జాబ్ ఇయ్యరు. గవర్నమెంట్ టీచర్ జాబ్ ఇయ్యరు. ఏ జాబ్ చూసుకున్నా కూడా ఇయ్యరు. అదే ఈ ఆయమ్మ ఇప్పటికిప్పటికి వెళ్ళిపోతే వచ్చే నెల మా సార్‌కి 5 లక్షలు వస్తది. ఇందుకు చేయాలి విస్ట్రీట్ అని చెప్తా. ఇందుకు చేయాలి. అదే మా సార్ వచ్చి మీటింగ్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. బయట కొనే ప్రొడక్ట్ ఇందులో కొనుక్కుంటే చాలు. అది మా సారు లేకపోతే మా పిల్లలకొస్తది. ఎప్పటి వరకొస్తది? 3 తరాల వరకొస్తది. 50,000 నుంచి 50,000 లక్ష చూసుకొని వేరే వాళ్ళకి చెప్పడానికి సిగ్గుపడుతుర్రు. ఈ టైంలో ఒకళ్ళకి చెప్పడానికి సిగ్గుపడితే రేపు అడుక్కోని గాడికి సిగ్గుపడాల్సొస్తది. వయసున్నప్పుడు కష్టపడకపోతే. నాగేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు కోట్లకు సంపాదించిండు. అయినా కూడా నాగార్జున సర్ఫ్ ప్యాకెట్‌కి యాడ్ ఇస్తున్నాడు. డి. రామానాయుడు సార్ కోట్లు సంపాదించిండు. వాళ్ళ బాబు వెంకటేష్ బనీన్లు, దోతీలకు యాడ్ ఇస్తున్నాడు. అంత ఉన్నోళ్ళ సైడ్ ఇన్‌కమ్ మీద ఫోకస్ చేస్తే మనకి ఏం లోనో మనం ఎట్లా చేయాలని చెప్తున్నా నేను. మారండి ఒకటే వెస్టేజ్ గట్టిగా పట్టుకుంటే హర్ హర్ వెస్టేజ్, ఘర్ ఘర్ వెస్టేజ్. మీరందరూ కూడా గెలుస్తూ ఇందులో ఉన్న లీడర్లందరూ కూడా డిసెంబర్ వరకు చిన్న చిన్న చెక్కులు తీసుకొని లక్షాధికారులు మీరందరూ కూడా కోటీశ్వర్ బ్యాచ్‌లో ఉన్నారు. నేనెక్కిన బస్ అదే, మీరెక్కిన బస్ అదే, ఎంఎస్ఆర్ గురుగారు ఎక్కిన బస్ అదే, పాండు సార్ ఎక్కిన బస్ అదే. ఈ నుండి రావడానికి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి టికెట్ తీసుకొని ఎల్బీనగర్‌లో కూర్చున్నారు. బస్సు బోర్డ్ ఎక్కడుంది? విజయవాడనే ఉంది. చాలా మంది మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, బస్ ఖరాబ్ అయిందని ఆగిపోయి దిగిపోతుర్రు. నేనేం చేశానంటే బస్ ఉంది ఆడిది. వాళ్ళు ఆర్టర్ ఎక్కినా, ఎక్స్‌ప్రెస్ ఎక్కినా, ఏదెక్కినా నేను కూడా అదే రూట్‌లో వెళ్ళే బస్ ఎక్కాను. ఆళ్ళు 6 నెలలకు చేరుకోవచ్చు, సంవత్సరానికి చేరుకోవచ్చు. నేను 3 సంవత్సరాల కన్నా చేరుకుంటానా లేదా?
రోడ్డు దిగుతూ చేరుకోండి. అదే రోడ్డు మీద ఉంటే 3 ఏండ్లకైనా పక్కా చేరుకుంటా. బస్సు బోర్డు విజయవాడదే. టికెట్ విజయవాడనే తీసుకున్నావు. ఓపిక లేక మధ్యలో దిగిపోతుర్రు. చేస్తుర్రు ఎవ్వరొస్తని ఆగిపోతున్నారు. ఆ బస్సు ఆయన దింపే బాధ్యత ఆయనది. నేను టికెట్ తీసుకొని కూర్చున్నా అని అట్లా డిసైడ్ అయ్యి కూర్చుంటే, ఇందులో ఆ బస్సు డ్రైవర్ ఎవరో, ఇందులో నీ అప్లైనర్ దిగకుండా నీ అప్లైనర్ చేయి పట్టుకొని ఒక 3 సంవత్సరాలు కేటాయించండి. 3 సంవత్సరాలు. నా వంశంలో ఎవరు కోటీశ్వరులు లేరు. ఆయమ్మ వంశంలోనే లేరు. వెస్టీజ్ అనే అవకాశం పట్టుకుంటే ఆయమ్మ వంశంలో పేదవాడు కూడా రాడు, రాసి పెట్టుకోండి. ఓన్లీ బస్సులో పరిచయం మల్లేష్ సార్ సుచిత్రలో ఉంటాడు. బస్సులో పరిచయం ఉన్నాయని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెడితే ఈరోజు 2,30,000 తీసుకుంటాడు. కారు కూడా తీసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. మారదాం మనందరం కూడా. ఒకటే మాట, ఒకటే బాట. హర్ హర్ వెస్టేజ్, ఘర్ ఘర్ వెస్టేజ్. మీకు ఆకలి ఉంటే గ్యాస్ దగ్గర పోయి లైటర్ కొడతాం. గ్యాస్ ఉంటేనే వెలుగుతుంది, గ్యాస్ లేకపోతే వెలగదు. మీకు ఆకలి ఉంటే 24 గంటల అప్లైనర్తో ఫాలో కాండి. ఒక తాగుబోతుంటే 3 రోజులు తిరిగితే 3వ రోజు తాగకపోయినా తాగుబోతుంటారు మనల్ని. ఎంఎస్ఆర్ గురుగారు బాగా చెప్తారు, తుఫానుకు తల వంచిన పెనుమొక్కగా కుప్పగులితే తల వంచిన గడ్డి కొరక మాత్రం తుఫాను అంతరం లేచి కూర్చుంటుందంట. సిస్టమ్ తగ్గట్టు బెండ్ కావాలి. ఏమి తెలియదని ఉండాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. ఇలా చాలా నేర్చుకున్నా. ఒకళ్ళకి ఇచ్చే అవకాశం. పాండే సార్ బర్త్డే 13,79,000. ఇందులోకి వచ్చి నేను చాలా నేర్చుకున్నా హెల్ప్ గా. బర్త్డే గ్రాండ్ గా చేసుకోవచ్చు, కానీ తన బర్త్డే రోజు చాలా మంది నీలాఫర్ హాస్పిటల్ కి ఆకలితో అలమడించుంటారు. చిన్నపిల్లల హాస్పిటల్ ఆకలితో ఉన్నారు. తన బర్త్డే రోజు 1 క్వింటల్ బియ్యం, పులిహోర చేపించి, ఒక వాటర్ బాటిల్ తన ఫ్యామిలీతో అక్కడికి వచ్చిన వాళ్ళకి అంతమందికి అన్నదానం పెట్టి బర్త్డే తన సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ అండర్లో చెక్కులు వచ్చేటప్పుడు 1% అని తీసి ఒకరికి హెల్ప్ చేయడానికి ఒక ఫ్యామిలీని ఆదుకుంటున్నారు. చూడండి, ఏం కావాలని ఉంది, ఎంత కావాలని ఉంది. ఏం లేదు చెప్పండి. మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల బర్త్డే అయితే డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు డబ్బులు తీసుకుపోయి బైక్ల మీద కేకులు కట్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం. అలాంటి అలవాట్లు నేర్పకండి. నేను కూడా ఒకప్పుడు నేర్పిన. గుళ్ళో 500 నోటు కాదు, బయట కూర్చొని ఆకలితో ఉన్నలకు 2 అరటిపండ్లు ఇవ్వండి, కడుపు నిండా తిని అమ్మా నిండు నూరేళ్ళు ఉండమ్మా అంటారు. వెస్టేజ్ అన్ని నేర్పిస్తాను. నిలబడిపోతే చాలు, అన్ని నేర్పిస్తుంది. నేనే నేర్చుకున్నాను. నా వల్ల అయినప్పుడు నీ వల్ల అవుతుందా కాదా? ఈ రోజు మేడం గారు ఎవరో నాకెవరో తెలియదు. ఈ రోజు ఎక్కడ ఏ ఫారెన్ ట్రిప్ లో కలిసినా మేడంకి చదువు లేదు నేను కాదు, మంచి మనసు, మంచి గుణము, చూడగానే నవ్వుతూ పలకరించే దేవుడు మాకు అలాంటి అవకాశం కల్పించిండు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంతమంది ఇంత మాట్లాడుతున్నారు కదా. నేను ఒకప్పుడు నా స్థాయి ఏందని ఫీల్ అవుతాను నేనైతే. మీరందరూ కూడా చెప్తున్నా, మీరందరూ కూడా నిలబడండి. మీరందరూ కూడా 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అవకాశం. గ్రేట్ మేడం. చాలా కన్నీళ్లు తెప్పించేశారు. నిజంగానే చాలా గ్రేట్. ఆల్రెడీ తెలుసు, కానీ మీ సక్సెస్ స్టోరీ ఇంత దూరం అయితే తెలియదు. నేనే ఇది మొట్టమొదటిసారి అటు ఇటు కూడా కదలలేదు నేనైతే. ఫుల్‌గా మీరు హార్ట్‌ఫుల్‌గా చెప్పే ఒక్కొక్క వర్డ్స్ ప్రతి ఒక్కరిని మళ్ళా లేపి కూర్చోబెట్టాయి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు డిసెంబర్ మంత్ మీ గోల్ వీఎంసీఎం మెంబర్‌గా ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మా అందరి టీమ్ తరపున నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడి తరపున. విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. జస్ట్ క్రౌన్ డైరెక్టర్ సభ మాత్రం ఒక్కసారి విష్ చేసేస్తారు మిమ్మల్ని. టైం ఉందా మేడం? మేడం నిజంగానే గ్రేట్. మీరు చుట్టాల ఇంట్లో ఉండి కూడా నైట్ ఫంక్షన్ అయ్యి కూడా మార్నింగ్ లీడర్స్ మనమందరము ఏ టయానికి వచ్చారో ఒకసారి చూడండి. కానీ మేడం కరెక్ట్‌గా 5:30 అంటే 5:30కి జాయిన్ అయిపోయారు. అలాంటి కమిట్మెంట్ ఉంది గాబట్టే ఈరోజు సక్సెస్ అవుతూ ఉన్నారు. టైమ్ డిసిప్లిన్ జూడండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. క్రౌన్ డైరెక్టర్ సబో మాట్లాడొచ్చు. తొందరగా మేడంకి టైం లేదు. కో హోస్ట్ ఉందా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం తను శ్రావణి, మేడం తాడిపత్రి. చిన్న చిన్న పిల్లలు ట్విన్స్. ఆ ఏజ్‌లో ఆ పిల్లల్ని పెట్టుకొని తను కమిట్మెంట్‌గా చేస్తూ క్రౌన్ డైరెక్టర్‌గా ఈరోజు 1,00,000 చెక్ తీసుకుంటున్నారు. శ్రావణి మాట్లాడమ్మా. ఎక్సలెంట్ మేడం. మేడం ఎక్సలెంట్. సూపర్ మేడం. చాలా థాంక్స్ మేడం. మిమ్మల్నైతే యూట్యూబ్‌లో చూసాము చాలా సార్లు. విన్నాం గూడా మేడం మీ సక్సెస్ స్టోరీ. బట్ ఈరోజైతే ఇంకా చాలా క్లారిటీగా చెప్పారు. నిజంగానే చాలా వాల్యుబుల్ పర్సన్ మేడం మీరు. మిమ్మల్ని చాలా మందికి ఇన్‌స్పిరేషనల్‌గా చెప్పుకుంటాము. మీలాంటి వాళ్ళు ఎదిగారు అంటే చాలా మంది గూడా మాకు చదువు రాదే, మా వల్ల కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఎదుగుతారు మేడం.
నెక్స్ట్ మేడం. వచ్చేసి మీరు చెప్పిన ప్రతి విషయము అక్షర సత్యం మేడం. ఇప్పుడొచ్చేసి బయట లైఫ్ అలాగనే ఉంది. చాలా మంది పేరెంట్స్‌ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో హ్మ్. ఎలా మార్చుకోవాలా, మనల్ని మనం ఎథికల్‌గా ఎలాగా ఉండాలా అనేది మీరు క్లారిటీగా చెప్పారు మేడం. నిజంగానే మీ వాల్యుబుల్ వర్డ్స్ మా టీమ్‌కి అందరికి యూజ్ అవుతాయి. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ థ్యాంక్ యూ మా. మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ నెక్స్ట్ మేడం. లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డాడీ. మేడం నాన్న తెలుసు కదా? ఎస్ మేడం, తెలుసు. ఓకే. చాలా అదృష్టవంతురాలు మీరు. డాడీ మీరు ఇందులో ఉండడం. చాలా ఫస్ట్ అదృష్టవంతులు. నా కింద ఫస్ట్ జాయినింగ్ అమ్మనే. ఎస్, సూపర్ మేడం. డాడీ మాట్లాడండి. మేడం మీరు చెప్తా ఉంటే నా జీవితమే నాకు గుర్తొస్తుంది మేడం మళ్ళీ తిరిగి. నేనైతే ముగ్గురు ఆడపిల్లలైనా కూడా ఎప్పుడు మీలాగానే నేను ప్రతిరోజు ఇంట్లో ఉన్నింది లేదు. ఉద్యోగం చేస్తూ బయట బిజినెస్లు చేసుకుంటా ఉండేవాడిని. ఇంట్లో కనీసం మా మిస్సెస్సే పిల్లలను చూసుకునేది. కానీ మీరు చెప్పే ప్రతి వర్డ్ నాకు డైరెక్ట్ గా చూపుతో కూర్చున్నట్టుండది. జీవితంలో మనం అలా ఉంటేనే మనం డెవలప్ అయ్యి మన పిల్లలు డెవలప్ అవుతారని నాకు బాగా నమ్మకం వచ్చింది మేడం. ఈ వెస్టేజ్ అనేది మా అమ్మాయి కూడా ఎన్నోసార్లు నాకు చెప్పింది, కానీ ముందుకు రాలా నేను. తర్వాత అది ఎప్పుడు కనెక్ట్ అయిందో అప్పుడు కనెక్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కంటిన్యూగా చేసుకుంటున్నాం మేడం. మీ వర్డ్స్ మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీజన్ లో చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేము కూడా మేడంది, మా డాడీ మా మమ్మీది అలా చెప్పారని చెప్పినది ఒకటే వీడియో పెడుతుంటాం. ఆడపిల్లల్ని సహజ శక్తి ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తాడంట, మంచి గుణం ఉన్న వాళ్ళకి ఆడపిల్లల్ని. మేడం లాంటి వాళ్ళు దొరు మేడంకి మేడం మీ కడుపులో పుట్టడం మీ అదృష్టం. మేడం కూడా ఇలాంటి తండ్రితోకి ఇద్దరు ఒకే బిజినెస్ ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమందరికి కూడా, ఎవరికైనా కూడా. కంప్లీట్ గా ఇప్పుడు మా రెండో అమ్మాయి కూడా చేస్తుంది మేడం ఫ్యామిలీ. చూసాను సార్, చూసాను నేను మొన్న మేడం పరిచయం చేశారు. సేమ్ మేడం లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీకన్నా అక్కకైతే ఏ ఎడ్యుకేషన్ లేదు. మీలాగే ఇప్పటికీ జాయినింగ్ వేయరు. అంతా అక్క వాళ్ళ అప్లైనే చూసుకుంటారు. వాళ్ళ తమ్ముడే అప్లైన్ మొత్తం అన్నే. కానీ ఎక్కడ మీటింగ్స్ పెట్టాలన్నా అక్క ఎవరినైనా తీసుకెళ్లడం, మీరు చెప్పారు కదా జాయినింగ్ చేయడం, తీసుకెళ్లి కూర్చోబెట్టడం, జాయినింగ్ చేయడం, అలాంటిది సేమ్ అలాగే చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. మా టీంలో ఎడ్యుకేషన్ లేదు అని ఎవరైనా అంటే అక్క వీడియోని, అక్కని చూపించే మేము మోటివేట్ చేస్తాం. ఈ రోజు ఇంకా అక్కకి గ్రేట్ ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అక్క మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పినారు కదా సంపాదించే వాళ్ళు సాకులు చెప్పరు, సాకులు చెప్పేవాళ్ళు సంపాదించడని. ఫస్ట్ నేను వచ్చిన మీ వీడియో చూసినాను. ఫస్ట్ నేను చేరిన కొత్తలోనే బీబీ మేడం ఆయం ఉండి ఈ రోజు అప్పుడు వచ్చి మేడం ఇన్కమ్ 1,60,000 నా వల్ల ఎంత కాదు అని మిమ్మల్ని చూసినాను. ఎప్పుడైనా వీడియో చూడాలంటే మిమ్మల్ని చూస్తాను ఎక్కువ. రెండోది వచ్చి ఎప్పుడు ఎక్కడైనా ఎంఎస్ఆర్ అయితే మీ ఓడి లేకుండా అక్కడ మీటింగే రన్ అప్పుడు అదే మరిగా బీబీ ఆయమ్మ అని నా పేరు కూడా ఎక్కడైనా ఉండాలి, ఆ మరి నేను చేయాలని ఒక ఎత్తుకొని పొద్దున పోతే సాయంకాలం నైట్ 10 గంటలకు వస్తాను మేడం. ఇంకొక విషయం ఒకటి చెప్పినారు కదా 60,000 వీడియో ఆఫ్ చేసుకోండి, లేదంటే సిగ్నల్ దొరికినట్లే. ఒకే గోల్ పెట్టుకోండి. అదే పరిస్థితులు మా తాతకి జరిగింది. ఇదే పరిస్థితులు నాకు కూడా ఎక్కడ జరుగుతుందని, అదే బీద వాళ్ళకి ఒక 500 మందికైనా నేను అనాథ ఆశ్రమం కట్టి నేను కాపాడాలని గట్టిగా బిజినెస్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, మా కోసం ఈ అవకాశం ఇచ్చిన దానికి, మా టీం కోసం. అప్పుడప్పుడు వచ్చి మా టీం కోసం ఇవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నేను కూడా సపోర్ట్ చేస్తాను. సూపర్, మంచి ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ, చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం తను అమ్ము వాళ్ళ హస్బెండ్ లెక్చరర్ గా ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. తర్వాత తను జాబ్ చేసుకుంటూ ఇది చేసుకోలేక వాళ్ళ వైఫ్ ని పరిచయం చేశారు.
తనకి తర్వాతే ఎంటర్ అయింది. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న పిల్లలే, 2 పిల్లలతోని బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు క్రౌన్ డైరెక్టర్‌గా 1,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. కారు గూడా తీసుకున్నారు. అమ్ము మాట్లాడొచ్చుమా. సూపర్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మేడం మేడం గుడ్ మీ మార్నింగ్. లెవెల్‌లో ఉన్నింది మేడం. అంటే మీరు ప్రతి ఒక్క విషయం ప్రాక్టికల్‌గా మాట్లాడారు. అంటే మనము బయటికెళ్ళినప్పుడు చెప్పే ప్రతి ఒక్క రీజన్స్ అయితే అదే. కానీ అన్నిటికి మీరైతే ఆన్సర్ ఇచ్చేసారు మేడం. చాలా చాలా ఇన్‌స్పైర్‌గా ఉన్నాము. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే బస్‌లో వెళ్ళడం. అంటే విజయవాడకి వెళ్ళాలి అంటే ఏమన్నా కానీ విజయవాడకెళ్ళాలి. అది ఎన్ని సంవత్సరాలైనా అవ్వని. అని డిసైడ్ అయినాం చూడండి. సేమ్ నేను కూడా నాకు టీమ్ వచ్చినప్పుడు నాకు ఇన్‌కమ్ వచ్చినప్పుడు చాలా మంది నిలిచిపోయినారు. జీరో అయిపోయినా నేను కూడా. ఒక బూట్ క్యాంప్ ద్వారానే మళ్ళీ రీస్టార్ట్ అయినాను మేడం. సో, ఈరోజు ఏ టీమ్ వచ్చినా రాకపోయినా నా టీమ్ మెంబర్స్ కోసం గో నెక్స్ట్, గో నెక్స్ట్ వర్క్ చేస్తున్నాను మేడం. చాలా ఎక్సలెంట్ అయిన స్పీచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని థ్యాంక్ యూ. ఏం కాదు మేడం. ఎక్కువ హోమ్ మీటింగ్స్‌లో మీ వీడియోస్ చూపించి నేను మాట్లాడతాను మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. చూద్దాం. గెలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృపా, హరిత, జయలక్ష్మి, అరుణ, చిన్నాన్న. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా అంటే మేడం చాలా తను ఆల్రెడీ తెలుసు కదా, మా సిస్టర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 2,00,000 ఇన్‌కమ్. మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది. మాట్లాడొచ్చు. పరిచయం ఉండాలి. గుడ్ మార్నింగ్ మేడం. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నింది మేడం. నిజంగా వింటుంటే మీరు అంతా ఇంత తొందరగా ఈ విధంగా గెలిచినప్పుడు మేము ఎందుకు చేయకూడదు అని ఇంకా మోటివేట్ గా అనిపించింది. అంటే ఆల్రెడీ కొంచెం తెలుసు. ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాను. ఎక్కడ వెళ్ళినా ఎవరో ఏదో ఏ విషయం అంతగా తెలియకపోయినా ఇలా బీబీ మేడము ఇంత సంపాదిస్తున్నారు అని చెప్పి క్యాజువల్ గా వచ్చేస్తుంది మేడం. అంటే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎలా చెప్తామో అలా ఎక్కడైనా హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు మీ పేరు అనేది అలా వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఎదిగారు. ఖచ్చితంగా మేము కూడా తొందరగా అలా రావాలని కోరుకుంటున్నాం మేడం. ఎంటీ సార్ అయితే ఎప్పుడు నేను విన్నా మీ పేరు వినకుండా అయితే నేను వెళ్ళను సార్ నోట్లో అయితే. ఖచ్చితంగా ఆ ప్లేస్ కి మేము కూడా రావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం గారు ఉన్నారు. గెలుద్దాం అందరం. సంతోషం. ఫ్యామిలీ మీరు, అక్కయ్య, డాడీ చాలా హ్యాపీ. ఒకటి దగ్గర చేస్తున్నారు అంటే ఒక ఫ్యామిలీగా చాలా దేవుడిచ్చిన అవకాశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ జయలక్ష్మి. మేడం తను తమిళనాడు, ఇక్కడే మా ఇంటి దగ్గరే. నా కోసం అక్క జాయిన్ అయింది కదా, అక్క కోసం ప్రోడక్ట్స్ తీసుకుందామని వచ్చింది. కానీ ఈరోజు తమిళనాడులో ఒక క్రౌన్ డైరెక్టర్ గా 60,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ ఉంది. స్కూల్ టీచర్ తను. తెలుగు అర్థం కాకపోయినా ప్రతి వీడియో క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఉంది. జయలక్ష్మి తమిళ్లోనే పేసుమా. கிரேட் மேடம். கிரேட்டா இருந்தது மேடம். எக்ஸலன்ட் ட்ரைனிங். நிஜமா இன்ஸ்பிரேஷனா இருக்கீங்க. எல்லாருக்கும் கண்டிப்பா எல்லாரும் இன்ஸ்பிரேஷன் எடுத்துக்கிட்டு நிறைய பேர் இங்க ஒரு ஆயமாவா இருந்துட்டு இந்த அளவுக்கு சக்சஸ் ஆயிருக்கீங்க அப்படின்னு சொல்லிட்டு இந்த நாலேஜ் எடுத்துக்கிட்டு எல்லாருக்கும் இந்த சக்சஸ் கிடைக்கும் மேடம். தேங்க்யூ ஸோ மச் மேடம். థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లీడర్స్ అన్న బస్ లో ఉన్నారా? అరుణ, రూపా. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ మేడం. మేడం తన అనంతపూర్ ఒక 4 months బాబుతో జూమ్ లోనే కనెక్ట్ అయ్యి బిజినెస్ ని స్టార్ట్ చేసుకుంది కోవిడ్ టైంలోనే. ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా 1,60,000 ఇన్కమ్ తీసుకుంటుంది మేడం. టీచర్ తను. వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్. మాట్లాడమా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ట్రూ ఇన్స్పిరేషనల్ లేడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లల్ని చూపించి కారణాలుగా చెప్పే వాళ్ళు ఉన్నారు మేడం. 5 మంది ఆయమ్మలు వస్తే 5 మందిలో 4 మానేస్తే మీరు ఆలోచించిన తీరు, మీ ఆలోచించిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే బయటికి పోయి ఏ పనైనా చేయొచ్చు. కానీ ఆ పిల్లలకి అక్కడైతే వదులుతున్నారు కదా, ఫ్రీ కదా, నా పిల్లల లైఫ్ మారుతుంది అని చెప్పారు. ఆ పిల్లల్ని రీజన్ చూపించి ఎక్కడైనా మీటింగ్‌కి రావాలా, ఇంకోటి చేయాలంటే నాకు పిల్లలు ఉన్నారు అని చెప్తారు. ఆ పిల్లలు గెలవడానికే మీరు రీజన్ వెతుక్కొని మరి పని చేశారు.
ఎక్కడికి వెళ్ళినా మేడం చాలా మంది చెప్తుంటారు, మేము వెళ్ళిన ఫీల్డ్స్‌లో గూడా ముస్లిమ్స్ మేము బయటికి పోలేము, మమ్మల్ని బయటికి పంపించరు అని జెప్పి. నేను మిమ్మల్ని చూపిస్తా మేడం ప్రతి ఒక్క దగ్గర. మాకు చదువు లేదు, మేము చేయలేము అంటారు. మిమ్మల్ని ప్రతి ఒక్క దగ్గర చూపిస్తాను. కానీ మీది చూపించే వీడియో వచ్చి నా దగ్గర హిందీ ఉంది. ఆ హిందీ వీడియోలోనే మీకు హిందీ వస్తుందని మీరు దో క్లాస్ పడి అంటారు. అది అర్థమవుతుంది వాళ్ళకు. దాన్ని అర్థం చేపిచ్చి చూడు మేడమే చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము, మేడంని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర చూపిస్తుంటా మేడం మీ వీడియో. ఎన్ని పెయిన్స్ వచ్చినా గూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఎతుక్కున్నారు మేడం మీరు. ఆ స్ట్రాంగ్ రీజన్ ఎందుకు స్టార్ట్ చేశానది స్ట్రాంగ్‌గా ఉండడం వల్లే చాలా ఫాస్ట్‌గా సక్సెస్ అయ్యారు మేడం. నిజంగానే చాలా ఇన్స్‌పిరేషన్‌గా మేము తీసుకుంటున్నాం. మేము ఈరోజు ప్రతి ఒక్క దగ్గర మిమ్మల్ని చూపిస్తున్నాం మేడం. వండర్‌ఫుల్ సెక్షన్ మేడం. ప్రతి ఒక్క దగ్గర కనెక్ట్ అయింది. మీరు చెప్పింది మేడం, చదువున్నా, చదువు లేకపోయినా మీరు ఒక మాట చెప్పారు. 15 సంవత్సరాలు కాకుండా 18 సంవత్సరాలు ఒక జాబ్ కోసమో, ఇంకో దాని కోసమో కష్టపడతారు. ఆ తర్వాత ఏమన్నా వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతారా? ఎంత జీతం వచ్చినా అని చెప్పారు. వండర్‌ఫుల్ మేడం. ఒక్కొక్క వర్డ్ మీరు మాట్లాడింది ఆలోచించే విధానం మమ్మల్ని ఆలోచించేలాగా చేసింది మేడం. సూపర్ మేడం. ఈ సెక్షన్ ఇచ్చినందుకు ఓకే. చాలా థాంక్ చాలా యూ మేడం. థాంక్స్. చెయ్యండి, చేద్దాం, కలుద్దాం, తీసుకుందాం, అందరూ కూడా హెల్ప్ చేద్దాం. థాంక్ థ్యాంక్ యూ యూ సో మా. మచ్ థాంక్ మేడం. థాంక్ థాంక్ యూ సో మచ్ అక్క. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మిగతా జర్నీలో ఉన్నట్టున్నారు. అన్న కలాకా వాళ్ళ తమ్ముడు మేడం క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నారు. కొంచెం గుడ్ మార్నింగ్ వాయిస్ మేడం. కట్ అవుతుంది. అరుణ వాళ్ళ వైఫ్ వచ్చినారు. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ బేబీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ రోజు మా కోసం జూమ్‌కి వచ్చింది. చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీ మాటలు మాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. ఆహ్, మీరు చాలా ఇన్స్పిరేషన్. అమ్మ ఎప్పుడు ఇంతకు ముందు మాట్లాడారు కదా మేడం కళా మేడం. మా అమ్మకు కూడా చదువు లేదు. టీమ్‌లో కూడా హోమ్ మీటింగ్ పెట్టేటప్పుడు చదువు లేదు, మేము చేయగలమా అని డౌట్ అడిగినప్పుడు మిమ్మల్ని మీ వీడియో చూపిస్తాం. చాలా చాలా మీ లైఫ్ స్టోరీ అయితే మాకు చాలా బాగా నచ్చింది మేడం. మనీ ఉంటేనే పిల్లలు చూస్తారు. నాకు కూడా ముగ్గురు మగపిల్లలు మేడం. ఫ్యూచర్ గురించి ఇప్పుడే తెలుస్తుంది. చాలా చాలా యెస్. గ్రేట్‌గా కనెక్ట్ అయింది మేడం. మనీ ఉంటేనే నిజంగానే మేడం మనీ ఉంటేనే ఈ కాలంలో చూస్తున్నారు మేడం. బంధుత్వాలంతా తర్వాత మ మనీని 3 తరాల ఇన్‌కమ్ కోసం దీంట్లో ఉన్నాము. మీరు పడిన స్ట్రగుల్ అన్నీ గూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చుంటుంది. సో, అన్నీ దాటుకొని మేము హస్బెండ్ అండ్ భార్య, భర్త ఇద్దరు చేస్తున్నాం మేడం. వెస్టేజ్‌కొచ్చిన తర్వాతనే లైఫ్ అంటే ఏంటి? నిజంగానే జీవితం అంటే ఏంటి? అని ఒక లైఫ్‌ని జీవిస్తున్నామంటే వెస్టేజ్ వచ్చిన తర్వాతనే మేడం. అన్నీ అర్థం చేసుకొని వెస్టేజ్‌లో భార్యాభర్తలు ఇద్దరు చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మా కోసం జూమ్‌కొచ్చిన మీకు చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మా. మేడం గారిని థ్యాంక్ యూ. వదిలిపెట్టకండి. మేడం గారు ఈఎంసీఎం త్వరలో అయిపోతారు. మళ్ళీ తర్వాత మేడం చాలా బిజీ అయితారు. ఆలోగా మేడంని గట్టిగా పట్టుకోండి. యెస్ మేడం.